పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు ఎంతో భక్తి విశ్వాసముతో మంచి మనసుతో ఈ వాక్కు పరిచర్యలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మరొకసారి ఈనాటి 52వ రోజు ధ్యానాంశానికి హృదయపూర్వకముగా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. మనం ఆరాధించే దేవుడు నడిపించే దేవుడు. నడిపిస్తున్న దేవుడు నాడు ఇజ్రాయేలు ప్రజలకు ఆ ఎడారి ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్పారు. ఈ యాత్రలో, ఈ జీవిత యాత్రలో మనము తడబడిపోకుండా, పొరపాట్లు పడకుండా మనకు కూడా ప్రతిరోజు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఎక్కడ బ్రతుకును సరిదిద్దుకోవాలో, ఎక్కడెక్కడ మన జీవితాన్ని మార్చుకుంటూ మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలో నేర్పిస్తున్న దేవుడి మాట మరొకసారి విందాం. చూస్తున్నారు కదా, ఈరోజు 52వ రోజు మన ధ్యానాంశం బంధం అనుబంధం. బంధం అనుబంధం. రండి మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు హెష్మోనును వీడి మోజేరోతుకు చేరిరి. వారు హెష్మోనును వీడి మోజేరోతుకు చేరిరి. నిన్నటి రోజునే మనం విన్నాం, హెష్మోన్ అనగా క్రొవ్వినది, బలిసినది. ఈ ప్రయాణంలో క్రొవ్వు అనేది ఏదైనా ఉంటే అని నిన్న మనం ధ్యానిస్తూ, హెష్మోనా అంటే క్రొవ్వు, దేవుడికి ఇష్టమైనది క్రొవ్వు. బ్రతికినన్నాళ్ళు మన బలం, మన హోదా, మన స్థాయి, మన జీవితంలో మన బలమని ఏదైతే అనుకుంటున్నామో అదంతా దేవుడికే ఇవ్వాలి, దేవుడికే అర్పించాలి అని నిన్నటి రోజున విన్నాం. అంత మాత్రమే కాదు, మనలో మనల్ని పాడు చేసే క్రొవ్వు కూడా, ఇతరులను పాడు చేసే ఆ గుణం, గర్వం కానీ అహంకారం కానీ, కాలు జారే క్రొవ్వు మనలో ఏదైనా ఉంటే అది క్రీస్తు అనే ఆ బలిపీఠం మీద మనము పూర్తిగా కాల్చివేసుకోవాలని నిన్నటి రోజున మనకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఆ హెష్మోను అనే ప్రాంతాన్ని వీడి దేవుడు వారిని మోజేరోతు అనే ప్రాంతానికి నడిపించారు. మోజేరోతు అనగా ద్వారబంధం. మన ఇంటి గుమ్మాలకి ద్వారబంధం పెడతాం కదా, అది మోజేరోతు అనగా ద్వారబంధం అని అర్థం. ఈ ద్వారబంధం నుండి దేవుడు మనకు జీవితంలో బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలో కూడా నేర్పిస్తున్నాడు. అంటే ద్వారబంధం నేర్పించే అనుబంధపు పాఠాలు. మానవ జీవితంలో బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు చాలా ముఖ్యమండి. ఈ జీవిత ప్రయాణంలో, పరలోక ప్రయాణంలో బంధం యొక్క విలువ, అనుబంధాల యొక్క విలువ దేవుడు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ నేర్పిస్తూ ఉన్నారు. లోకంలో దేవుడు స్వయంగా ఏర్పరిచిన బంధాలు కొన్ని ఉన్నాయి. ఇది సాక్షాత్తు దేవుడే ఏర్పరిచిన బంధం. ఏంటా బంధాలు? తల్లిదండ్రులు మనం ఎన్నుకోలేదు, దేవుడు ఏర్పాటు చేశాడు. మన తల్లిదండ్రులు వీరే నీ తల్లిదండ్రులు అని. భార్యాభర్తలు దేవుడు ఏర్పాటు చేసింది. అదేవిధంగా తోడబుట్టిన వాళ్ళు, అక్క తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్న చెల్లి, ఇవన్నీ దేవుడు మనకు ఏర్పాటు చేసిన బంధాలు. తాత మనవడు, మామ్మ మనవరాలు. అలాగే మానవుడు కూడా దేవుడు కృపతో ఏర్పరచుకున్న బంధాలు కూడా కొన్ని ఉన్నాయి. స్నేహాలు, స్నేహితుల మధ్య ఉన్న బంధాలు. పెళ్లి చూపుల్లో మనిషి చూస్తూ ఉంటాడు బంధాలు. ఒక పురుషుడికి స్త్రీకి, వీరిద్దరికి పెళ్ళైతే బాగుంటుంది, ఇది మానవుడు ఏర్పరిచిన బంధం అని చెప్తున్నా ఫైనల్గా దేవుడికి నచ్చితేనే వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఇలా దేవుడు ఏర్పరిచిన బంధాలు,
మానవులమైన మనం ఏర్పరచుకున్న బంధాలు, వీటిని అనుక్షణం కాపాడుకుంటూ బ్రతుకుతూ మన యాత్రలో ముందుకు సాగిపోవాలి అని దేవుడి రోజు మనకు నేర్పిస్తున్న పాఠం. బంధాలు, అనుబంధాలు కేవలం తమాషాకో టైంపాస్ కోసమో దేవుడు ఏర్పరచలేదు. బంధాలు, అనుబంధాలు ఏదో అవసరం తీరిపోయాక వదిలిపెట్టడానికి దేవుడు ఏర్పరచలేదు. ప్రియులారా, ఈ రోజుల్లో ఆస్తులు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నాయో బంధాలు కూడా అంతే ఫాస్ట్గా తరిగిపోతున్నాయి అన్నది వాస్తవం. ప్రజలకు ఆస్తుపాస్తులు బాగానే పెరుగుతున్నాయి. 25 వయసులోనే ₹1,00,000 సంపాదించేటంత పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. ఆస్తులు పెరుగుతున్నాయి, భూములు పెరుగుతున్నాయి, స్థిరాస్తులు, చరాస్తులు పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం బాధాకరమైన విషయం ఏంటంటే, ఆస్తులు, అంతస్తులు ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో కుటుంబంలో విలువలు, కుటుంబంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, పేరుకే పిలుచుకోవడానికే బంధుత్వం తప్ప ఆ బంధుత్వాలు, బంధాలు కూడా అంతే ఫాస్ట్గా తగ్గిపోతున్నాయి, తరిగిపోతున్నాయి అన్నది వాస్తవం కాదా? ప్రపంచంలో నేడు అతి దారుణంగా పెరిగిపోతున్నవి బంగారం ధరలు. కానీ ప్రపంచంలో నేడు అతి దారుణంగా పడిపోతున్నవి బంధాలు, అనుబంధాలు. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారు విందాం. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 2-3 వచనములు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలురుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసుగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. మీరు ఒకరినొకరు సమాధానంగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధాన్ని ఐక్యంగా ఉంచుకోవడానికి, నిలుపుకోవడానికి సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. ఆ బంధాలు నిలుపుకోవడానికి మీరు పరస్పరము సాత్వికముగా, సాధువులుగా అంటే సాధు స్వభావం కలిగి ప్రేమను ప్రదర్శించుకుంటూ శాంతి సమాధానంతో ఉంటూ 600 106 దేవుడు ఏర్పాటు చేసిన బంధాలను మాత్రం సాధ్యమైనంతగా మీరు నిలుపుకొనుటకు ప్రయత్నింపుడు. ఇది పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో చెప్తున్నమాట. ప్రియులారా, కానీ దురదృష్టం ఏంటంటే, నేను ఈ మధ్య ఒక చోట చదివిన కొటేషన్ మీతో చెప్తాను. వదులుకోవాల్సి వస్తే ఈ రోజుల్లో సమాజం కానీ, ప్రపంచంలో ఉన్న మనిషి కానీ ఎలా ఉన్నాడంటే, వదులుకోవాల్సి వస్తే గొడవల కంటే మనిషినే వదులుకుంటున్న సమాజంలో ఉన్నాం. ఏమయ్యా, నువ్వు ఆ బంధాన్ని వదిలేసుకుంటావా లేకపోతే ఈ గొడవలు వదిలేసుకుంటావా అంటే, నాకు గొడవలే ముఖ్యం, ఈ బంధాలు నాకెంత అని చాలా సునాయాసంగా, అరే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు కదా, మీరు అన్నదమ్ములు కదా, మీరు అక్క చెల్లెళ్ళు కదా, మీలో మీకు ఎందుకు గొడవలు, ఈ గొడవలు వదిలేయండి అంటే, మేము గొడవలు వదలం, కావాలంటే మనిషిని వదిలేసుకుంటాం, కావాలంటే బంధాలు, అనుబంధాలు, చుట్టరికాలు, బంధుత్వాలు వదిలేసుకుంటాం. కానీ కయ్యాలు, గొడవలు, వాగ్వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పన్నాగాలు మేము వదులుకోము. అది ఈరోజు సొసైటీ. ప్రేమానురాగాలు పూర్తిగా చల్లారిపోయిన రోజుల్లో మనం బతుకుతున్నాం. త్రెంచుకోవడానికే కానీ కలుపుకోవడానికి ఇష్టపడని సమాజంలో మీరు నేను బ్రతుకుతున్నాం. చాలా సింపుల్గా సన్నటి దారాన్ని తెంపేసుకున్నంత ఈజీగా ఈరోజు సమాజంలో తెంపుకోవడానికి ఇష్టపడుతున్నారే కానీ కలుపుకోవడానికి ఇసుమంతైన శ్రమ కూడా, ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రియులారా, నిజమైన బంధం అంటే ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? తిట్టేటంత కోపం లోపల ఉన్నా, తిట్టేటంత కోపం ఉన్నా తిట్టకపోవడమే ప్రేమ. విడిపోవడానికి 1000 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి ప్రయత్నించడమే ప్రేమ. అదే బంధం, అదే అనుబంధం, అదే బంధుత్వం. విన్నారా నేను చెప్పిన మాటలు?
ప్రపంచంలో దేవుడు మనల్ని బ్రతకనిస్తున్నది నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులం మనం. ప్రకాశించే పరలోకములో అడుగు పెట్టాలన్న తపనతోనే రోజు వాక్యం చెప్తున్నాను, వాక్యం వింటున్నారు. పరలోకంలో నిత్యము ప్రకాశించే ఆ కొండలాగా, సెఫేరా కొండలాగా మనం ఉండాలి అంటే నిత్యము ఈ లోకంలో బంధాలు అనుబంధాలు కాపాడుకుంటూ బ్రతకాలి. సాధ్యమైనంతగా నీవు ప్రయత్నించు. విడిపోవడానికి 1000 కారణాలు 100 కారణాలు ఉండొచ్చు, కానీ నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. కలిసి ఉండడానికి, త్రెంపుకోవడానికి కాదు, కలుపుకోవడానికి ప్రయత్నించాలి. కోల్చడానికి కాదు, నిర్మించడానికి ప్రయత్నించాలి. బంధాలు బంధుత్వాలు అని ఈరోజు బంధం అనుబంధం, మొజేరోతు అనే ప్రాంతం, మొజేరోతు అనగా ద్వారబంధం. ద్వారబంధం నుండి మనం కూడా బంధాలు బంధుత్వాలు కలిగి జీవించండి అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ద్వారబంధం మీరు చూశారు కదా, మోసేరోతు అనగా ద్వారబంధం. ద్వారబంధం, ఇంటికి ఉన్న ద్వారబంధాన్ని ఒక్కసారి చూడండి. ఇంటికి బలం ఆ ద్వారబంధమే. ఇంటిలోనికి వచ్చేవారు వెళ్ళేవారు పోయే ద్వారం ఆ ద్వారబంధమే. ఇంటిలోనికి అందరినీ ఆహ్వానించేది, 10 మందిని ఇంటిలో కలుపుకునేది ద్వారబంధమే. ఆ ద్వారబంధం చూడండి, దానిని పడగొట్టడం చాలా కష్టం. పడగొట్టడం చాలా కష్టం. దానిని పడగొట్టాలని, కదిలించాలని చూసామా? ఎందుకంటే ద్వారబంధ నిర్మాణం ఎలా ఉంటుందంటే, పైన ఒక కమ్మి, నిలువుగా 2 కమ్మీలు, మళ్ళీ కిందన అడ్డుగా 1 కమ్మి కదా, ఇలా 4 ఉంటుంది. ఏ ఒక్క సైడు ద్వారబంధాన్ని కదిలించినా మొత్తం కదిలిపోయే ప్రమాదం ఉంది. మొత్తం ఇల్లంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ద్వారబంధం అక్కడ ఇంట్లో ఉన్న ఇటుకలతోనూ, కాలమ్స్తోనూ, పిల్లర్స్తోనూ కలిసిపోయి ఉంటుంది. ఈ ద్వారబంధానికి ఉన్న 4 కమ్మీలు ఒకదానికొకటి కలిసిపోయి ఉంటుంది. ద్వారబంధంలో ఆ మూల డిస్టర్బ్ చేసినా ఈ మూల డిస్టర్బ్ అయిపోతుంది. ద్వారబంధంలో పై కమ్మీని కదపడానికి ప్రయత్నించిన కింద కమ్మి లేకపోతే నిలువు కమ్మీలు డిస్టర్బ్ అయిపోతాయి, కదిలిపోతాయి. ఇల్లు మొత్తం డిస్టర్బ్ అయిపోయే ప్రమాదం ఉంది ద్వారబంధాన్ని కదిపితే. అలాగే మొజేరోతు అనే ప్రాంతంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు మీకు ఏర్పరిచినటువంటి బంధాలు అనుబంధాలు డిస్టర్బ్ చేసుకోకండి. బంధాలు అనుబంధాలు డిస్టర్బ్ అయితే మీ జీవితం అనే ఇల్లే డిస్టర్బ్ అయిపోతుంది. సంఘం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మీ యాత్ర, మీ ప్రయాణం కూడా డిస్టర్బ్ అయిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంటిలో బంధాలు చెడిపోతే మీ యాత్ర ప్రయాణం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. యాత్రే చెడిపోతే, యాత్రే ఆటంకంగా మారితే ఇక గమ్యాన్ని ఎలా చేరుతాము? చూసారా లింక్ ఎలా ఉందో? మనందరి ఆశ నిరీక్షణ ఏంటంటే మన గమ్యమైన పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే నిరీక్షణతో యాత్ర చేయాలి, ప్రయాణించాలి. ప్రయాణించాలి అంటే ఇంటిలోనూ సంఘంలోనూ ఒక ద్వారబంధం ఎలాగైతే కలిసిమెలిసి ఉంటుందో అందరము ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలి బంధాలు బంధుత్వాలతో. ఇక్కడ బంధాలు బంధుత్వాలు డిస్టర్బ్ అయితే, ఇక్కడ ద్వారబంధం కదిలిపోతే ప్రయాణం కూడా కదిలిపోతుంది, యాత్ర సాగదు, గమ్యం చేరుకోలేము. ఇది పాయింట్ ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇదే. మన జీవితం మాట ఏంటి? వదులుకోవాల్సి వస్తే గొడవలను వదిలేసుకుందామా, లేకపోతే మనుషులను వదిలేద్దామా? వదులుకోవాల్సి వస్తే ఈ మనస్పర్ధలు వదిలేద్దామా, లేకపోతే బంధాలు బంధుత్వాలు వదిలేద్దామా? దేవుడు కోరుతుంది, నువ్వు వదలాల్సింది గొడవలు, నువ్వు వదలాల్సింది కయ్యాలు, నువ్వు వదలాల్సింది మనస్పర్ధలు, మనం వదలాల్సింది అనుమానాలు అవమానాలు. మనము 600 కలుపుకోవలసింది దేవుడు ఏర్పాటు చేసిన బంధాలు బంధుత్వాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే. ఇక బైబిల్ గ్రంథములో అనేకమైన బంధాల గురించి ప్రస్తావించడం జరిగింది. అసలు బైబిల్ గ్రంథాన్ని బంధాల గ్రంథం అని కూడా పిలవచ్చు మనం. బైబిల్ గ్రంథంలో అన్ని బంధాల గురించి వ్రాయబడి ఉందండి.
ఉదాహరణకి స్నేహితుల మధ్య ఉండే బంధం ఎవరి జ్ఞాపకం వస్తున్నారు? దావీదు, యోనాతాను. సౌలు కుమారుడైన యోనాతానుకి దావీదుకి ఎంత స్నేహబంధం ఉందో తెలుసా? సౌలు మహారాజు అనేవాడు యోనాతానుతో, నీ తల్లి కడుపున చెడబుట్టావురా నువ్వు, దావీదుతో స్నేహం ఏంటి? మనం ఎవరం? రాజులం. ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరితో, గొర్రెలు కాసుకునేవాడితో నీకు స్నేహం ఏంటి? వాడి స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, వాడంతస్తేంటి, మనంతస్తేంటి అని ఎంతగా ఆక్షేపించిన యోనాతాన్ అంటాడు, దావీదుని ప్రాణమిత్రుడిగా చూశాడు యోనాతాన్. నిజానికి సౌలు రాజు తర్వాత యువరాజుగా తర్వాత రాజు అవ్వాల్సింది యోనాతానే. కానీ ఈ యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఏమంటాడో తెలుసా? హోరదా అనే ఒక వనంలో దావీదును కలిసి ఈ మాట అంటాడు. ఏమని? దావీదు, ఖచ్చితంగా నీవు త్వరలో రాజు అవుతావు, ఒక స్నేహితుడిగా ఇదే నా కోరిక అన్నాడు. యువరాజుగా నేనే రాజు అవ్వాలని ఆశపడలేదు, నాకంటే నా స్నేహితుడే రాజు అవ్వాలని కోరుకున్నాడు. ఇది స్నేహబంధం. స్నేహితుల మధ్య ఉండే బంధాలు కాపాడుకుంటూ, స్నేహాలు చెడగొట్టుకోవద్దు. స్నేహాలు జస్ట్ యూజ్ అండ్ త్రో కోసం కాదు, ఏదో ఆ అవసరానికి వినియోగించుకొని ఆ అవసరం అయిపోయిన తర్వాత మరిచిపోయే స్నేహాలుగా మనం ఉండద్దు అని దేవుడు చెప్తున్న పాఠం. బైబిల్ గ్రంథం నేర్పించే స్నేహితుల మధ్య ఉన్న బంధాలు కూడా కాపాడుకుంటూ వెళ్ళాలి. మంచి స్నేహాలు త్రాగడానికి కలిసే స్నేహాలు కాదు, చాడీలు చెప్పుకోవడానికి కలిసే స్నేహాలు కాదు, వారి మీద వీరి మీద కామెంట్స్ చేసుకుని ర్యాగింగులు చేసుకుని జులాయిగా తిరగడానికి కలిసే స్నేహాలు కాదు. ఈ స్నేహాలు నిలబడవు. ఇక రెండో బంధాలు బైబిల్ నేర్పిస్తున్న బంధం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం. అబ్రహాము, ఇస్సాకు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము, ఇస్సాకును బలి ఇవ్వడానికి మొరియా పర్వతానికి బయలుదేరుతున్నప్పుడు, నాన్న కట్టెలున్నవి కానీ బలి పశువు ఏదంటే, దేవుడు ఎంత సమకూరుస్తాడంటే తండ్రి మీద నమ్మకంతో ఇస్సాకు బయలుదేరాడు. నా కొడుకును కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పేర్చిన నా కొడుకు నా మాట జవదాటడు అని తండ్రికి కొడుకు మీద ఉన్న నమ్మకం. తండ్రి బిడ్డల మధ్య ఉన్న బంధం గురించి అబ్రహాము, ఇస్సాకుల జీవితంలో తండ్రి కట్టేస్తున్న ఇస్సాకు చూడండి, కాళ్ళు చేతులు కట్టేస్తున్నా, నన్నెందుకు కడుతున్నావు, నువ్వెవరు నన్ను కట్టడానికి అని ఇస్సాకు ప్రశ్నించలేదు. ప్రియులారా, పెద్దల కట్టుబాట్లలో బ్రతికాడు ఇస్సాకు, పెద్దలు గీసిన గీతల్లోనే బ్రతికాడు ఇస్సాకు. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి? తల్లికే గీతలు గీసే పిల్లలు ఈ రోజుల్లో బయలుదేరుతున్నారు. తల్లిదండ్రులకే ఆర్డర్లు వేసే పిల్లలు బయలుదేరిపోతున్నారు. మొదట్లో ఈ తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు, మా పిల్లోడు చూడు ఇప్పుడే ఎంత పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడో అని అచ్చి బుచ్చి అని చెప్పి మురిసిపోయాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తల పట్టుకుంటున్నారు. మొక్క అయితేనే వంగంది, మానైతే ఎందుకు వంగుతుందమ్మా? బైబిల్ గ్రంథం అనేక బంధాల గురించి నేర్పిస్తుంది. తండ్రి కూతురుల మధ్య బంధాన్ని కూడా నేర్పిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా మొక్కుకున్నాడు. ఏమని? నేను గెలిచాను కదా, నువ్వు నాకు గెలిపించావు కదా మిస్పా అనే ప్రాంతంలో, ఇదిగో నేను నా ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టగానే ఎవరినైతే తొలిసారిగా చూస్తానో వారిని నీకు బలిగా ఇస్తాను. పాపం యెఫ్తా అనుకున్నాడు, ఏ గొర్రెనో ఏ పొట్టేలునో చూస్తాడేమో, ఎందుకంటే ఊరు పొలిమేరల్లో అవే కదా ఉంటాయి, ఏ పశువో ఏ జంతువో వాటిని ఇద్దాం అని అనుకున్నాడేమో. కానీ తండ్రి గెలిచాడని సంతోషంతో ఊరు పొలిమేరల్లో తండ్రికి ఆహ్వానం పలకడానికి వచ్చింది యెఫ్తా కూతురు. ఊరిలోకి ఎంటర్ అవగానే తొలిసారిగా చూశాడు యెఫ్తా తన కూతుర్ని. దేవుడికి మాటిచ్చాడు, పొలిమేరలో చూసిన మొదటి వ్యక్తిని నీకు బలిగా ఇస్తానని. తల పట్టుకుంటుంటే ఆ కూతురు అంటది, నాన్న నువ్వు బాధపడద్దు, నీకు నా మీదున్న ప్రేమ కంటే నీవు దేవుడి మీద పెంచుకున్న ప్రేమే మిన్న.
దేవుడికిచ్చిన మాటను నెరవేర్చుకో. దేవుడికిచ్చిన మాట నెరవేర్చుకోవడానికి నేను బలవ్వడానికి సిద్ధమని ముందుకొచ్చింది. అంటే ఆ తండ్రికి కూతురికి ఉన్న బంధం గురించి బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తుంది. బంధాల గ్రంథం బైబిల్. భార్యాభర్తల బంధం గురించి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడింది. అక్విల్లా ప్రిసిల్లా వారి గురించి మాట్లాడుతూ, ఎల్కానా అన్న అనే దంపతుల గురించి మాట్లాడుతూ, ఇంకా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నేను విడాకులను అసహించుకొందును అనే మాట కూడా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మీరేమనుకోకండి. చాలామంది భార్యాభర్తలు దాంపత్య జీవితంలో కాపురం చేస్తున్నారు, సంసారం చేస్తున్నారు. తప్పక చేస్తున్న కాపురాలే ఎక్కువ, కానీ అందులో ప్రేమేది? కాపురం అంటేనే కాంప్రమైజ్, సర్దుకుపోవాలి. బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న మాట ఏంటంటే, దేవుడు జత కలిపిన జంట ఎట్టి పరిస్థితుల్లో వేరుగా ఉండకూడదు. భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుతుంది. ఇక అత్తాకోడళ్ళ బంధం మనకు చాలా తెలుసు. రూతు నవోమి మధ్య ఉన్న ఆ అత్తాకోడళ్ళ బంధం. ఆ కోడల పిల్ల అత్తగారితో ఏమంటుందంటే, అత్త, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యలేదు. అత్తాకోడళ్ళ బంధం గురించి మాట్లాడుతుంది. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యలేదు అనే ఈ మాట బంధాల్లోనూ అనుబంధాల్లోనూ ఉంటే ఎందుకండి వృద్ధాశ్రమాలు పెరుగుతాయి ఈ రోజుల్లో? ఎందుకండి అనాథ శరణాలయాలు పెరుగుతాయి ఈ రోజుల్లో? ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. గురు శిష్యుల బంధం ప్రియులారా, మోషే యెహోషువ గారికి మోషే గారు గురువు. వారి బంధం గురించి, ఏలియా ఎలీషా ఆ గురు శిష్యుల మధ్య ఉన్న బంధం. ఆ శిష్యుడు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు, ఏం చేయమంటే అదే చేశాడు. ఎదురు ప్రశ్నలు లేవు, ఎదురు సమాధానాలు లేవు. అత్తాకోడళ్ళ బంధమే కాదు, మామ అల్లుళ్ళ బంధం కూడా బైబిల్ గ్రంథంలో. లాబాను యాకోబు, ఈ మామ అల్లుళ్ళ మధ్య ఉన్న బంధం కూడా మనం ఈ యాత్రలో గతంలో విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య బంధం. మోషే, అహరోను, మిర్యాము, వీళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కదా. వీళ్ళ మధ్య ఎలా బంధం ఉందో మనం ఆలకిస్తున్నాం. సో ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా బంధాలు ఉన్నాయి. దేవుడు ఈ మొజేరోతు అనే ప్రాంతంలో మనకు నేర్పిస్తున్న పాఠం ఒకటే. మొజేరోతు అనగా ద్వారబంధం. ద్వారబంధాన్ని విడగొట్టడం ఎంత కష్టమో, ద్వారబంధాన్ని కదిలించడం కష్టమే కాదు, నష్టము కూడా. ఆ మూల కదిలిస్తే ఈ మూల కదిలిపోతుంది, ఇల్లు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఆ ఇంటిలో బ్రతకలేం. జీవిత యాత్రలో, ప్రయాణంలో బంధాలు అనుబంధాలు కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి. వాడెంత, వాడు బతికెంత, వాళ్ళెంత, వాళ్ళతో మనకు పనేంటి, వాళ్ళ ముఖం మనం చూడొద్దు, మన ఇంటి గడప వాళ్ళు తొక్కద్దు, ఇక మీదట వాళ్ళకి మనకి కటీఫ్, ఇటువంటివి మనం పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా పిల్ల చేష్టలు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల చేష్టలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు చూసారా, ఆటలో ఏదైనా చిన్న తగు వచ్చిందనుకోండి, వెంటనే వాడు అంటాడు, రే ఈ రోజుతో నీతో నేను కటీఫ్. మళ్ళా 2 రోజుల తర్వాత ఆడే వచ్చి అంటాడు, రే రారా ఆడుకుందాం. చాలా బంధాలు అనుబంధాలు ఎలా అయిపోయి అంటే, పెళ్ళిళ్ళు సందర్భాలు, ఏదైనా ఫంక్షన్స్ అయితే, ఏదైనా కార్యాలు అయితే చుట్టాలు బంధువులు అందరినీ కలిపేసుకుంటారు. మళ్ళా జట్టు, మళ్ళా నీకు నేను దోస్త్, నువ్వు నేను దోస్త్ అంటాం. ఆ కార్యాలు, ఆ పండగలు, ఆ ఫంక్షన్స్ అయిపోగానే మళ్ళా కటీఫ్, తెల్ల చేష్టలు. ఇవన్నీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు అవసరానికి కలిపేసుకొని అవసరం తీరాక విడదీసేసుకుంటే నీ ఇల్లు బేటలు వారే ప్రమాదంలో ఉంది. మోసెరోత్ బంధాలు అనుబంధాలు, ద్వారబంధాలు ఏ మూల కదిలినా
ఈ మూల కూడా కదిలిపోతుంది, ఇల్లే డిస్టర్బ్ అయిపోతుంది. ఇది తగదు. చాలా బంధాల గురించి మనం విన్నాము. అన్ని బంధాల్లో కల్లా ప్రధానమైన బంధం మీకు నాకు దేవుడితో ఉండాల్సిన బంధం. దేవుడితో మనకు ఉండే బంధం గురించి ఈరోజు కొద్దిగా మనం మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము. మనందరకు పరిచయమైన మాటలే అవి. మరొకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడితో అణువణువున, అనుక్షణం, క్షణక్షణమున మనకు విడదీయరాని బంధం ఉండాలి. విడదీయరాని బంధం ఉండాలి. దేవుడితో మనకున్న బంధం ఎలా ఉండాలి అంటే, ఏదో ఆదివారం పూట 100 కేజీల భక్తి, మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు ఒక 100 గ్రాముల భక్తిలోకి మనం దిగజారిపోకూడదు. ఆదివారమేమో 100 కేజీల భక్తి, సోమవారం నుండి శనివారం వరకు 100 గ్రాముల భక్తి. అలా మారద్దు. ఆదివారం నాడేమో ఫుల్గా గాలి నింపిన టైర్ లాగా మంచి ఫిట్గా ఉంటాం వాక్యం విన్న తర్వాత. సోమవారం నుండి శనివారం వరకు గాలి తీసేసిన టైర్ లాగా మనం మారకూడదు. ఆదివారం పూటేమో దేవదాసు వచ్చాడు, దేవదాసు చచ్చాడు. మనలో ఉన్న దేవదాసు త్రాగుబోతుతను. ఆదివారం నాడు దేవదాసు చచ్చాడు. ఇక సోమవారం నుండి శనివారం వరకు దేవదాసు మళ్ళీ పుట్టాడు. విన్నారా ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడితో ఉండే బంధం ఏదో ఆదివారానికో, ఏదో నవదన ప్రార్థనలు జరుగుతున్నప్పుడో, ఏదో తపస్సు కాలంలో ఉపవాస కోటాలప్పుడో, ఏదో సమయానికో, ఏదో సందర్భానికో కాదండి. ఆయనతో మనకు ఉండాల్సిన బంధం నిత్యానుబంధం. నిత్యము ఆయనతో అనుబంధం ఉండాలి. ఎందుకంటే ఆయన నిత్యుడగు దేవుడు కనుక ఆయనతో బంధం. మోసేరోతు ద్వారబంధం నేర్పించే పాఠం ఏంటంటే, బంధం, అనుబంధం. నిత్యుడగు దేవుడితో నిత్యము మనకు అనుబంధం ఉండాలి. ఓకే, ఆ దేవుడితో మనకున్న బంధం ఎలాంటి బంధమో కొన్ని మాటల్లో ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఆయన రక్తము ద్వారా మనకు సంబంధం ఏర్పడింది ఆయనతో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన రక్తము ద్వారా మనకు ఆయనతో సంబంధం ఏర్పడింది. నిర్గమకాండం 12వ అధ్యాయము 22వ వచనము. చిలకరించు హిసోపు కుంచెను తీసుకుని పాత్రములో ఉన్న పశు రక్తమున ముంచుడు. ఆ రక్తమును కుంచెతో వాకిటి నిలువు కమ్ముల మీద, పై అడ్డకమ్మి మీద పూయుడు. ప్రొద్దు పొడుచు వరకు మీలో ఎవ్వడును గడప దాటి బయటికి పోరాదు. ఇదే మాట ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 20వ వచనములో కూడా ఇదే మాట ఉంటుంది. చదువుతున్నాను చూడండి. మీ ద్వారబంధముల మీదను నగర ద్వారముల మీదను వీనిని వ్రాసి పెట్టుకొనుడు. రైట్, ఓకే. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథం నిర్గమకాండములో పాస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధానికి పూశారు. ఎందుకు ద్వారబంధాలకు పూయాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న కిటికీలకు పూయొచ్చు కదా రక్తాన్ని. వాళ్ళ ఇంటిలో ఉన్న పాత్రలకు, గిన్నెలకు, ప్లేట్లకి పూయొచ్చు కదా. ఎందుకు ద్వారబంధాలకే గొర్రెపిల్ల రక్తాన్ని పూయమన్నారంటే, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ, ద్వారములోనే బ్రతుకుతున్న బంధువులందరూ, కుటుంబ సభ్యులందరూ యేసు రక్తముతోనే కడగబడాలి, యేసు రక్తములో ఒకటిగా ఐక్యముగా బ్రతకాలి అన్నది ఈ మాటలకు అర్థం. ఏంటంట? ద్వారబంధాలకు యేసు రక్తాన్ని ఎందుకు, గొర్రెపిల్ల రక్తాన్ని ఎందుకు పులివారు? వాళ్ళు ద్వారములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ
ఆ ద్వారము లోపల ఒకే కుటుంబ సభ్యులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తాత, మనవడు, ఆ కుటుంబ సభ్యులందరూ యేసు రక్తంతో కడగబడేవారుగా ఉండాలి. యేసు రక్తముతో ఒకటిగా ఐక్యమై బ్రతికేవారిగా ఉండాలి అన్నది దేవుడి యొక్క సంకల్పం. అంత మాత్రమే కాదు, గొర్రెపిల్ల రక్తం పులవబడిన ఆ ఇంటి ద్వారాలలోనికి ఏ దుష్టుడు, ఏ సైతాను ఆ గృహంలోనికి ప్రవేశించకూడదని దేవుడి యొక్క ఆలోచన. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడితో మనకున్న బంధం ఆయన రక్తంతో పెనవేసుకుంది. ఆయనను నమ్ముకుంటున్నటువంటి మన ఇంటి ద్వారాలు ఆయన రక్తాన్ని పులుముకుంటూ మనం బ్రతకాలి. అంటే క్రీస్తు రక్తంతో జ్ఞానస్నానం పొందిన మనమందరము ఇంటి ద్వారాలలో బ్రతుకుతూ ఉన్నాము. సంఘం అనే ఆ ద్వారాలలో బ్రతుకుతున్న మనం సంఘస్థుల మధ్య యేసు రక్తంతో మనం కడగబడే వారముగా ఉండాలి. యేసు రక్తంతో ద్వారబంధం ఎలాగైతే ఇందాక చెప్పాను ఐక్యంతో ఉంటుందో, ఈ మూల కదిలించినా ఆ మూల డిస్టర్బ్ అయిపోతుంది. అడ్డు కమ్మీలు, నిలువు కమ్ములు అన్నీ కూడా ఒకదానినొకటి పట్టుకొని ఉంటుంది. సంఘము అనే ద్వారబంధములో బ్రతుకుతున్న మనం ఆ కులమని, ఈ కులమని, ఆ వర్గమని, ఈ వర్గమని తరతమ విభేదాలు లేకుండా మనం బ్రతికితే సంఘం డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కుటుంబములో కూడా కలహాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా కుటుంబ సభ్యులు ఆ ద్వారములో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే కుటుంబం డిస్టర్బ్ అవ్వకుండా సమాధానంగా బ్రతుకుతుంది. ఇది ఈ మాటకు అర్థం. ఇక్కడ నిర్గమకాండంలో చెప్పబడిన మాట ఏంటో విన్నారా మీరు జాగ్రత్తగా? గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధానికి పులమండి, హిస్సోపు కుంచెను తీసుకొని గొర్రెపిల్ల రక్తంలో ముంచి పైనున్న నిలువు కమ్మీ మీదను, జాగ్రత్తగా వినండి, పైనున్న నిలువు కమ్మీ మీదను, నిలువుగా ఉన్న 2 అడ్డు కమ్మీల మీద మాత్రమే గొర్రెపిల్ల రక్తాన్ని మీరు రాయండి. మరి కిందనున్న అడ్డు కమ్మీ మాట ఏంటి? అక్కడ రాయబడలే, గమనించాలి. మీరు 3 కమ్ముల మీదే గొర్రెపిల్ల రక్తాన్ని పూయాలి. క్రిందనున్న గుమ్మానికి గొర్రెపిల్ల రక్తాన్ని పూయకూడదు. కారణం ఏంటి? ప్రియులారా, క్రీస్తు రక్తం పూయబడినటువంటి ద్వారబంధం లోపల బ్రతుకుతున్న మనం క్రిందనున్న ద్వారానికి గొర్రెపిల్ల రక్తాన్ని పుయ్యలేదు. ఎందుకో తెలుసా? క్రీస్తు రక్తాన్ని తొక్కి దాటి బ్రతికే వారముగా మనం మారకూడదు. క్రీస్తు రక్త ప్రోక్షణ క్రింద బ్రతికే వాళ్ళముగా మనం ఉండాలి. ఈ మాటకి అర్థం ఏంటంటే, దేవుడి యొక్క రక్తం మన ద్వారపు కమ్ములకు, పై కమ్మీకి, అడ్డు కమ్మీలకు వ్రాయబడింది. కానీ కింద కమ్మీకి, మనం అటు ఇటు దాటిపోయే ఆ క్రిందనున్న కమ్మికు మాత్రం రాయబడలేదు. ఎందుకో తెలుసా? క్రైస్తవులమైన మనం, దేవుడితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్న మనం క్రీస్తును దాటిపోరాదు. ఆయన ఆజ్ఞలను దాటిపోరాదు. ఆయన ఆజ్ఞలను త్రొక్కేవారముగా మనం ఉండద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని తొక్కేవారముగా మనం ఉండకూడదు. రక్తాన్ని తొక్కడం అంటే ఏంటో తెలుసా? వాక్యం విని కూడా మళ్ళా త్రాగుబోతుగా మారిపోవడం, వాక్యాన్ని వింటూ కూడా మళ్ళా వ్యభిచారపు కొంపల్లో తిరగడం, వాక్యాన్ని వింటూ కూడా ఇదిగో చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు మాట్లాడడం, చెడు తలంపులు తలంచడం, ఇది క్రీస్తు రక్తాన్ని దాటి వెళుతున్నట్లే లెక్క. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నీ శిరస్సుగానే ఉండాలి కానీ నీ కాలి కింద ఉండాలి అని అనుకోవద్దు. అందుకనే క్రిందనున్న అడ్డు కమ్మీకి ఆ రక్తాన్ని పొలమలేదు. కాబట్టి ఈ అనుబంధం క్రీస్తుతో మన బంధం ఏకమై మమేకమై ఉండాలి అంటే అది కుటుంబంలోనైనా సంఘములోనైనా ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తాన్ని దాటిపోకూడదు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టుబాట్లను దాటిపోకూడదు. ఆయన మనకు శిరస్సై ఉండాలి తప్ప ఆయన మన పాదాల కింద ఉండాలి. నేను ఎంతటోణ్ణి అంతటోణ్ణి, నేను ఎంత చెప్పితే అంతే
అనేటువంటి రెటమతం, మూర్ఖత్వం మనలో ఉండద్దు. నేనెంత చెప్పితే అంతే కాదు, దేవుడు ఎంత చెప్పితే అంతే. అలా బ్రతికినప్పుడు దేవుడితో మనకున్న బంధం కలకాలం స్థిరంగా ఉంటుంది, మన యాత్ర ముందుకు సాగిపోతుంది. ఓకే, ఆయన రక్తం ద్వారా ఆయనతో మనకు బంధం ఏర్పడింది. రెండోది, ఆయన వాక్యము ద్వారా ఆయనతో సంబంధం ఏర్పడింది. వాక్యము ద్వారా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6:9. మీ ఇంటి ద్వార బంధముల మీదను పురముఖ ద్వారముల మీదను వీనిని వ్రాసుకొనుడు. ఏం వ్రాసుకోవాలి? దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడి యొక్క వాక్యాన్ని మీ ఇంటి ద్వార బంధముల మీద వ్రాసుకోండి. అంటే దేవుడి వాక్కు మీ ఇంటి ద్వారాల మీద మాత్రమే కాదు, మీ మాటల్లో దేవుడి వాక్కు ఉండాలి, మీ ఆలోచనలో, మీ ధ్యానములో దేవుడి వాక్కు ఉండాలి. పడుకున్నా, నిద్రిస్తున్నా, కూర్చున్నా, ఏ పని చేసుకుంటున్నా దేవుడి వాక్యం ఎప్పుడూ కూడా మన హృదయ ద్వారముల మీద వ్రాసుకోవాలి. టక 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 వాక్యం చదివేసి 10 అధ్యాయాలు చదివేశాను, ఈరోజు 10 అధ్యాయాలు చదివేశాను. ఏం చదివేవంటే ఏమో గుర్తులేదు. ఇన్ని చదివితే ఏం గుర్తుంటాయి కదా? చదివిన వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని వింటున్నాం, ఈరోజు ఇదిగో ఈ గంట సేపు వాక్యం వింటున్నాం. ఈ వాక్యం అయిపోగానే మళ్ళీ ఇంకో వాక్యం, ఇంకో వాక్యం, ఇంకో వాక్యం. అమ్మయ్య, ఈరోజు నేను 5-10 ప్రసంగాలు విన్నాను అని సాటిస్ఫై అయిపోవడం కాదు. మొదటి ప్రసంగం ఏం విన్నాం దాన్ని ధ్యానించుకోవాలి. ప్రియులారా, దేవుడు పాత నిబంధన గ్రంథములో మీరు దేన్ని ఆహారంగా తినాలి అని చెప్పే క్రమంలో గిట్టలు చీలిన జంతువులను మీరు ఆహారంగా భుజించండి, గిట్టలు చీలని వాటిని మీరు ఆహారంగా భుజించద్దు అని చెప్పాడు. అలా చెబుతూనే మీరు పంది మాంసమును మాత్రం మీరు భుజించద్దు అని చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. పందిని తినద్దు అంటే పందికి గిట్టలు చీలిలేవా? చీలే ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎద్దును తినమన్నాడు. ఎందుకు? ఎద్దుకు కూడా దాని గిట్టలు చీలి ఉన్నాయి. కానీ పందికి గిట్టలు చీలి ఉన్నా దాన్ని మాత్రం తినద్దన్నాడు. ఎందుకని చెప్తాను వినండి. దేవుడికి ఎద్దులో నచ్చిన లక్షణం ఏంటి, పందిలో నచ్చని లక్షణం ఏంటో ఒకసారి విందాం. ఎద్దు మేత మేస్తుంది. మేత మేసిన తర్వాత నింపాదిగా జాగ్రత్తగా ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని తిన్నదాన్ని మళ్ళా నోట్లోనికి తెచ్చుకొని నామింగ్ అంటారు, అంటే నెమరు వేయడం. అలా నెమరు వేస్తూ అలాగ తిన్నదాన్ని అలా నెమరు వేస్తూ ఉంటుంది. దేవుడికి ఇది నచ్చింది. క్రైస్తవులారా, యాత్రికులారా, మీరు విన్న వాక్యాన్ని విని వదిలిపెట్టకండి. విన్నదాన్ని రోజంతా దినమంతా ఆ ఎద్దు వలె నెమరు వేస్తే దేవుడి దృష్టికి ఇది ఆమోదయోగ్యం. పందేం చేస్తుందో తెలుసా? అది కూడా మేతమేస్తుంది. మేతమేసి మరలా ఏ బురద గుంటలో నుంచి బయటకు వచ్చిందో మేత వేయడానికి, మేత అయిపోయిన తర్వాత మళ్ళా అదే బురదలో పొరులాడుతూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నన్ను క్షమించండి, నేను ఎవరిని అలా పోల్చాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ మనం కూడా దేవుడి వాక్యం వింటున్నాం. దేవుడి వాక్యం విని ఎద్దులాగా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఎద్దు చెట్టు కింద బ్రతుకుతుంది, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ కదా. చెట్టు కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుడి వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ఏటు ఒడ్డున నాటబడిన పచ్చటి చెట్టులాగుంటాడు. ఈ ఎద్దు చెట్టు కింద కూర్చొని ఆ తిన్న మేతను, ఆ విన్న వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటుంది చెట్టు. కానీ ఈ పంది పొట్టు తిని మరలా బురదలో పొరులాడుతుంది. ప్రియులారా,
మనము ఎద్దులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం విని మరలా అదే త్రాగుడని బురదలోకి పడిపోతే, ఎంత వాక్యం విని మరలా అవే మనస్పర్ధలు, మళ్ళా అవే అసూయ, ద్వేషం, కోపం, కుట్రలు, కుతంత్రాలు, అప్పుడు మనం ఎద్దు అని ఎలా అనిపించుకుంటాం? మనం దేవుడు ఎద్దులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప పొట్టులాగా కాదు. మనము గొర్రెలాగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఎగిరిపోయే, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా కాకుండా పచ్చగా ఉన్న చెట్టులాగా దివారాత్రములు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ బ్రతికితే ఆ దేవుడితో సంబంధం కలుపుకున్న వాళ్ళమై ఉంటాము. వాక్యం విన్నాం. ఈ రోజుల్లో వాక్యం తెలియంది ఎవరికండి? కేవలం గురువులమైన మాకే కాదు, విశ్వాసులకే. ఇంకా నేను అంటాను, ఇంకా బెటర్గా మీకే వాక్యం ఎక్కువ తెలుసు. కానీ వాక్యం ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు. వాక్యం విని కూడా, వాక్యాన్ని మేసి కూడా, వాక్యాన్ని ఆరగించి కూడా ఇంకా మనం పందిలాగా బురదలోనే పొరులాడుతూ ఉంటే దేవుడితో సంబంధం లేనట్లే. ప్రియులకు దేవుని బిడలారా, ఇక మూడోది, యేసయ్యకు నిత్య దాసుడిగా మనం మారాలి. యేసయ్యతో సంబంధం కలుపుకుంటే ఏదో పండక్కో, పబ్బానికో, లేకపోతే ఒక కార్యానికో సంబంధం కలుపుకొని మళ్ళీ టాటా బాయ్ బాయ్ అంటాం కదా, అలా కాదు. యేసయ్యతో సంబంధం, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయనతో సంబంధం కూడా నిత్యము కూడా ఉండాలి. 24/7 365 days నిత్యము, దివారాత్రములు. నిర్గమకాండం 21వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, బిడ్డలను ప్రేమించుచున్నాను, స్వతంత్రుడగుట నాకు ఇష్టము లేదు అని చాటినచో, అప్పుడు ఆ యజమానుడు అతనిని దేవుని యొద్దకు కొనిపోవలయును. అతనిని తలుపు వద్దకో, ద్వారబంధము కడకో తీసుకుని పోయి వాని చెవిని కదురుతో కుట్టవలయును. ఇక ఆ దాసుడు బ్రతికినన్నాళ్ళు ఆ యజమానుని కొలువుననే ఉండును. ఇదే మాట ద్వితీయోపదేశ కాండంలో కూడా 15వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాను చూడండి. ఆ బానిసకు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఇష్టము పుట్టవచ్చును, అతడు నీ ఇంట్లో ఉండుటకు ఇష్టపడవచ్చును. అప్పుడు అతనిని నీ ఇంటి తలుపు చెంతకు తీసుకొని పోయి కదురుతో వాని చెవును గుర్చుడు. ఇక అతడు జీవితాంతము నీకు బానిసయగును, బానిసరాలకు కూడా అట్లే చేయుడు. ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఒక హెబ్రీ యజమానునికి ఒకడు నిత్య దాసుడుగా మారాలి అంటే ఏం చేయాలో నిబంధన మనం విన్నాం. ఒక యజమానికి దాసుడుగా మాత్రమే కాదు, నిత్య దాసుడుగా మారాలంటే ఏం చేయాలి? ఒక హెబ్రేయుడికి నిత్య దాసుడుగా ఉండాలంటే ద్వారబంధం వద్దకు వెళ్ళి వాడి చెవిని, అంటే ఆ బానిసగా, ఆ దాసుడుగా మారుతాను అని యజమానితో చెప్పిన వాడిని, ఆ దాసుడి యొక్క చెవిని ద్వారబంధం దగ్గర మేకుతో వాడి చెవిని కొడతారు. చిన్నపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చెవి కొడతారు చూసారా? అలాగే ఎవరైతే ఇదిగో నేను ఈ యజమానికి, ఈ ఇంట్లోనే నేను దాసుడుగా ఉంటాను అని ఏ హెబ్రీ యజమానుడి కింద దాసుడిగా బ్రతకాలని వస్తాడో ఆ దాసుడికి ఏం చేస్తారు? ద్వారబంధం, ఆ ఇంటి ద్వారబంధం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక కదురు ఉంటుంది, అంటే ఒక మేకు లాంటిది, దాంతో చెవిని కొడతారు. ఆ రోజు నుంచి ఆ చెవి చూడగానే ఇతడు పలానా వాడి దాసుడు అని ప్రపంచానికి తెలుస్తుందన్నమాట. ఇది ఒక సాంప్రదాయం పాత నిబంధన గ్రంథంలో. ఓకే, ఎవరికి దాసుడితడు? ఒక హెబ్రీయుడికి దాసుడు. హెబ్రీయుడు అనగా ఆవలి దేశమునకు చెందినవాడు అని అర్థం. ఏంటంట? హెబ్రీయుడు అన్న మాటకు అర్థం ఏంటండి? అవతలి దేశానికి, అంటే పరదేశానికి సంబంధించిన వాడు అని అర్థం. మన నిజ యజమానుడు ఎవరో తెలుసా?
పరలోక సంబంధమైనటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభువే మన యజమానుడు. ప్రైజ్ ద లార్డ్. సో హెబ్రీయుడు అనగా ఆవలి తీరమునకు, ఆవలి దేశానికి అంటే పరాయి దేశానికి చెందినటువంటి ఒక యజమానుని కింద నేను నీ బాంఛన్, నేను నీ దాసునిగా బ్రతుకుతాను అని ఆ యజమాని ఇంటి ద్వారబంధానికి వెళ్ళి వాడి చెవిని కొడతారు. ప్రియులారా, క్రీస్తుతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే, ఆయనకు నిత్య దాసులముగా మనం మారాలి అంటే, మనము కూడా పరలోక సంబంధమైన ఆవలి తీరము అంటే ఈ లోకము నుండి ఆ పర సంబంధమైన ఆ యేసయ్యకు మనము దాసులుగా కాదు, నిత్య దాసులుగా మారాలి. దాసుడుగా అంటే ఏంటంటే ఓన్లీ టెంపరరీ. ఆ ఇంట్లో 5 రోజులు పెళ్లి జరుగుతుంది, ఆ 5 రోజులు పని చేయడానికి కూలికి పెట్టుకుంటామే, వాళ్ళు దాసులు. నా పొలంలో కోత కొయ్యాలండి, కోత పనికి ఈరోజు 2 రోజులకి కూలికి పెట్టుకుంటాను, ఆ 2 రోజులే వాళ్ళు నాకు దాసులు, ఎందుకంటే జీతం ఇస్తున్నాను కాబట్టి. నిత్య దాసుడు అలా కాదు, జీతం కోసం పనిచేసేవాడు కాదు, యజమాని మీద, యజమాని కుటుంబం మీద ప్రేమతో పనిచేసేవాడు నిత్యదాసుడు. ఈ తేడా గమనించాలి. కూలికో, జీతానికో, భత్యానికో పనిచేసేవాడు దాసుడు. కానీ ఏ ప్రయోజనం ఆశించకుండా కేవలము యజమాని మీద ప్రేమతోనే ఆ యజమాని ఇంటిలో దాసుడుగా ఉంటే అది నిత్యదాసుడు. అలా దాసులుగా వచ్చిన వారిని ప్రభు ఏమని పిలుస్తారో తెలుసా? నేను ఇక మీదట మేము దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను అని. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు త్వరగా ఆ యజమాని అయినటువంటి యేసయ్యకు మన ఈ యాత్రలో నిత్య దాసుడుగా మారాలి అంటే ఏం చెయ్యాలి? 4 నియమాలు చెప్పి ప్రార్థన చేస్తా. దేవుడికి మన ఈ యాత్రలో, ప్రయాణంలో బంధం, అనుబంధం అని అన్నాం కదా, ఆ దేవుడితో మన బంధం, నిత్యానుబంధం పెట్టుకోవాలంటే 4 నియమాలు. నెంబర్ 1 చదివాం కదా ఇందాకల వాక్యం, మళ్ళా చదవం. ఏమని చెప్పాలంట? ఆ దాసుడు యజమానితో ఏం చెప్పాలంట? యజమానుడా, నేను నిన్ను, నీ ఇంటిని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఇది నియమం. అలా చెప్పుతేనే వాడిని ద్వారం వద్దకు తీసుకుని వెళ్ళి మేకుతో చెవు కొడతారు. ఏం చెప్పాలి? యజమానుడా, నేను నిన్ను, నీ ఇంటిని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ప్రియులారా, దేవుడితో సంబంధం పెట్టుకోవాలంటే ఆ దేవుడితో మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవా, నేను నిన్ను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నీ ఇంటిని అంటే నీ సంఘాన్ని, నీ సంఘములో ఉన్న నీ సంఘ సభ్యులను, సంఘస్థులను అందరినీ నేను ప్రేమిస్తానయ్యా. అప్పుడే మనం నిత్యదాసులుగా మారుతాం. అట్లా కాకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకొని సంఘంలో అందరినీ ద్వేషించుకుంటూ బ్రతికితే నిత్యదాసులం కాము. దేవుణ్ణి ప్రేమిస్తూ సంఘములో కేవలము కొంతమందినే, సెలెక్టెడ్ ఫ్యూ, హాయ్ పొలాయ్ అంటారు, అంటే సెలెక్టెడ్ ఫ్యూ అన్నమాట. అంటే వీడు నా కులమేనా, ఓకే వాడినే ప్రేమిస్తాను, ఇతడు నాకు ఉపయోగపడతాడా, ఓకే వారినే అభిమానిస్తాను, అతడికి హోదా, అధికారం, పదవి, పలానా ఆఫీసులో పెద్ద ఆఫీసరు, ఎందుకైనా ఉపయోగపడతారేమో అని వాళ్ళతో కలిసి నవ్వుతూ మాట్లాడడం. కానీ పేద, బేద, బిక్కు జనాలు, బలహీనమైన వారు ఉంటారు, వారి వల్ల మనకి ఏది ఉపయోగం లేని వారు ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి వీళ్ళేంటి, వీళ్ళతో నాకు అవసరం ఏంటి అని వాళ్ళని చేదరించుకుని బ్రతకద్దు. దాసుడు యజమానితో ఏం చెప్తాడో తెలుసా? నిన్ను, నీ ఇంటిలో ఉన్న వారందరినీ నేను ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను. దేవుడికి నిత్యదాసుడుగా మారాలి అంటే కేవలము దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదు. ఆయన ఇల్లు అని పిలువబడినటువంటి ఆయన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, గురువులను, సేవకులను, ఉపదేశులను, ఆల్టర్ బాయ్స్ని, యూత్ను, భక్త సంఘ సభ్యులను, సంఘ పెద్దలను, అందరినీ సమపాళ్లలో ప్రేమించుకుంటూ మనం బ్రతకాలి. ఒకరికొకరు సమాధానపూర్వకంగా మనం బ్రతకాలి. అప్పుడే దేవుడికి నిత్య దాసులముగా మారగలము. గలతీయులకు వ్రాసిన లేఖలో
6వ అధ్యాయము, గలతీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. అవకాశము దొరికినప్పుడెల్లా మనము అందరకును అందును విశేషించి మన విశ్వాసపు కుటుంబమునకు చెందిన వారికిని మంచిని చేయుచుండవలేను. విశ్వాసపు కుటుంబము. ఏ కుటుంబం? విశ్వాసపు కుటుంబం. ఎమ్మెల్యే గారి కుటుంబం కాదు, ఎంఆర్ఓ గారి కుటుంబం కాదు, ఆఫీసర్ కుటుంబం కాదు, లేకపోతే ఆ సంఘ పెద్ద కుటుంబం మాత్రమే కాదు. విశ్వాసపు కుటుంబం అనగా ఆ ప్యారిష్, ఆ డయాసిస్, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అవకాశము దొరికినప్పుడల్లా మనము వారికి మంచే చేస్తూ ఉండాలి, వారిని ప్రేమిస్తూనే ఉండాలి. దేవుడి ఇంటిని, దేవుడి ఇంట్లో ఉన్న ప్రతి దాన్ని మనం ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని మాత్రమే కాదు, సభ్యుల్ని ప్రేమించాలి. ఆ దేవుడి సంఘములో జరుగుతున్న ప్రతి దాన్ని మనం ప్రేమించాలి. ఆరాధనను మనం ప్రేమించాలి. ఆ సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. ఇష్టపడితే సరిపోదు, దాసుడు ఇష్టపడుతున్నాడు కాబట్టే ఆ ఇంటిని, ఆ ఇంటి చాకరీ ఇష్టంతో చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడంట దాసుడు. ఇంట్లో ఉన్న పిల్లలకు ఏం పనులు చేయాలో చేసి పెడతాడు. ఇంట్లో ఉన్న యజమానురాలికి ఏమైనా తేవాలంటే తెచ్చి పెడతాడు. ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పశువులకు దానా వేస్తాడు, కోళ్లకు రోకలు వేస్తాడు. పక్షులకు, జంతువులకు, పిల్లలకు, యజమానుడికి, యజమానురాలికి వారు వీరు అనే తేడా లేదు. ఆ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకున్నాం, ఆ ఇంట్లో పెళ్ళి అవుతూ ఉంటే తోరణాలు కడతాడు. ఆ ఇంట్లో పెళ్ళి అవుతూ ఉంటే పందిరి వేస్తాడు. ఆ ఇంట్లో పెళ్ళి అవుతూ ఉంటే నీరు తోడుతాడు. ఆ ఇంట్లో పెళ్ళి అవుతూ ఉంటే ఇంకా ఆ పని ఈ పని కాకుండా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను మాత్రమే కాదు, ఆ ఇంటి పనిని కూడా దాసుడు ఇష్టపడుతూ ప్రేమిస్తూ చేస్తూనే ఉంటాడు. ప్రియులారా, బంధం, అనుబంధం, ప్రయాణంలో దేవుడితో నాకు బంధం ఉంది అని చెప్పుకుంటున్న మనం ఆయనకు నిత్య దాసుడిగా బ్రతకాలంటే ఆయనను ప్రేమిస్తున్న మనం ఆయన సంఘాన్ని ప్రేమించాలి. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. సంఘములో జరుగుతున్న ప్రతి కార్యాన్ని ప్రేమించాలి, ఇష్టపడాలి, ఇష్టంతో ప్రతి పని చేయాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 19వ వచనములో ఒక చక్కటి మాట కూడా ఉంటుందండి, చదువుతాను వినండి. మీరు ఆ దేశమున జీవించినంత కాలము లేవీయులను కనిపెట్టి ఉండు. ఇది నిత్య దాసుడికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సంఘంలో అందరినీ ప్రేమించాలి, సంఘంలో జరిగే కార్యక్రమాలన్నిటినీ కూడా మనం ప్రేమించాలి. ప్రత్యేకంగా విశేషించి లేవీయులను, అంటే దేవుడి ఊడిగము చేసే లేవీయులు ఉన్నారు కదా, దేవుడి పూజారులు ఉన్నారు కదా, దేవుడి సేవకులు ఉన్నారు కదా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుడి చేత అభిషేకింపబడి దేవుడి సేవకు మాత్రమే ప్రత్యేకింపబడిన యాజకులు ఉన్నారు కదా, వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇది ఈ మాటకి అర్థం. ఒక కంట కనిపెట్టడం అంటే, ఓహో కంట కనిపెట్టమన్నారు కాబట్టి ఆ గురువులు లోపల ఏం చేస్తున్నారు, ఆ గురువులు బయటికి ఎప్పుడు వస్తున్నారు, ఆ గురువు ఏ ఇంటికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇదా దాని అర్థం. దేవుడి చేత ప్రత్యేకింపబడినటువంటి ఈ గురువులకు, ఈ అభిషిక్తులకు, ఈ సేవకులను ఒక కంట కనిపెడుతూ ఉండండి అంటే వారికి ఏది అవసరమో వారి బాగోగులు చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే లేవీయులకు మిగతా గోత్రీయులకు ఉన్నట్లుగా భూమి లేదు, ఆస్తులు లేవు. వారికి ఉన్నదంతా కూడా వారి ఆస్తి దేవుడి సేవ. లేవీయులు ఆస్తులను, భూములను, అయిన వారిని అందరినీ వదులుకొని దేవుడి సేవకై కేటాయింపబడ్డారు కదా. దేవుడి సేవ చేస్తున్న వారి బాగోగులు, ఓ మిగతా 11 మంది గోత్రీయులారా, మీరేం చేస్తారంటే, మీకు భూములు ఉన్నాయిగా, మీకు బంధువులు, బంధుత్వాలు అన్నీ మీరందరూ కలిసే ఉన్నారు కదా. పాపం లేవీయులు నా కోసం కేటాయింపబడిన వాళ్ళు, మీకు కలిగిన దాంట్లో ఒక ముద్ద వారికి పెట్టండి. వాళ్ళకు భూములు లేవు,
వారికి చెప్పుకోవడానికి, కలుసుకోవడానికి అయిన వారు లేరు. మీరే వారికి అయినవారు. మీరే వారి బాగోగులు చూసుకోవాలి. మీరే వారికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా మీరే వారిని ఓదార్చాలి. ఇది లేవీయులను ఒక కంట కనిపెట్టండి. యజమానుడికి నిత్యదాసుడిగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఆ సంఘములో నీకు సేవ చేస్తున్నటువంటి ఆ కాపరి, ఆ గురువు యొక్క తిండి, వస్త్రం వీటి గురించి కాదు. ఆ గురువు బాగున్నాడో లేదో, ఆ గురువుకి ఏం అవసరమో లేవీయులను కనిపెట్టండి అంటే లేవీయుడు చేసే ఆరాధనకు, దివ్య బలి పూజకు ఏది అవసరమో, దేవాలయానికి ఏది అవసరమో గమనించి లేవీయుల అవసరాలు కనిపెట్టి తీర్చండి అని ఈ మాటకు అర్థం. ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, నెంబర్ 1, యజమానికి నిత్యదాసుడుగా ఉండాలంటే ఆయన చేయాల్సిందేంటి? యజమానుడా, నిన్ను నీ ఇంటి వారందరినీ ప్రేమిస్తున్నానని చెప్పాలి. మనము ఆయనతో బంధం కలిగి జీవించాలంటే మన యజమానుడైనటువంటి దేవుడితో పాటు ఆయన ఇల్లు అయినటువంటి సంఘం మొత్తాన్ని మనం ప్రేమించువారమై ఉండాలి. రెండోది, ఒక్కసారి నేను నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని ఇష్టపూర్తిగా ఒకసారి దాసుడు చెప్పాక, ఈ దాసుని ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే తన ఇంటి ద్వారబంధం దగ్గరికి తీసుకొస్తాడు. ద్వారబంధం వద్దకు తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఆ ద్వారబంధాన్ని దగ్గర తీసుకొస్తాడు. అక్కడ వరకు ఆగుదాం, తర్వాత విషయం మాట్లాడదాం. ద్వారబంధం వద్దకు ఎందుకు తీసుకొస్తున్నాడు? యజమాని చెప్తాడు, దాసుడా, నువ్వు నన్ను నా ఇంటిని ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, నువ్వెప్పుడు ఎక్కడుంటావంటే ఇదిగో ఈ ద్వారబంధం. ఈ ద్వారబంధం దగ్గర నువ్వు కాపలా కాయు. నిత్యదాసుడి యొక్క పనేంటో తెలుసా? ద్వారబంధం దగ్గర వేచి ఉండాలి. లోపటి నుంచి యజమాని పిలవగానే చిత్తం ప్రభు అని యజమాని దగ్గరికి వెళ్ళడానికి, సిద్ధంగా ఉండడానికి ఎక్కడో పొలంలోనో ఎక్కడో మూలనో ఉండడం కాదు, ఇంటి ద్వారం వద్ద కాచుకుని ఉండు. అంత మాత్రమే. యజమాని పిలిస్తే పలకడానికి మాత్రమే కాదు, ఎవరైనా, ఏ దుష్టుడైనా, ఏ సైతానుడైనా, ఏ శత్రువైనా, తెలియని వారెవరైనా, ఏ గుంట నక్కలైనా ద్వారములోనికి అడుగు పెడతాయేమో, నువ్వే కాపలా ఉండి ఏ గుంట నక్కలు ఇంటి ద్వారములోనికి అడుగు పెట్టకుండా, ఓ నిత్యదాసుడా, ఇదిగో నా ఇంటి ద్వారం, ఈ ఇంటి ద్వారాన్ని చూడు, ఇక్కడే ఉండు, ఇది నీ చోటు అని యజమానుడు చెప్తాడు. ప్రియులారా, చక్కటి మాట చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు. నా ఉపదేశములను వినివాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత కాచుకుని ఉండువాడు, నా గృహ ద్వారముల చెంత వేచి ఉండేవాడు సుఖములు బడయును. నన్ను సంపాదించిన వానికి జీవనమబ్బును, అతడు ప్రభువు అనుగ్రహమునకు నోచుకును. నన్ను సంపాదింపని వానికి కీడు వాటిల్లును, నన్ను అనాదరము చేయువాడు మృత్యువాతబడును. ఏంటంట? ప్రతిదినము నా ఇంటి గుమ్మముల వద్ద కాచుకుని ఉన్నవాడు సుఖములు బడియును. ఆ దేవుడితో అనుబంధం నిత్యదాసుడిగా మనం ఉండాలి అంటే మనం ఉండాల్సిన చోటు ఆయన ద్వారముల చెంత ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ద్వారములంటే ఏంటి? దేవాలయ ద్వారము అంటే దేవుడి మందిరములో నిత్యము ఆయన సన్నిధిలో మనం బ్రతికే వారమై ఉంటే, ఆయన ద్వారముల వద్ద కాచుకుని ఉంటే నీవు సుఖములు బడియుదువు. ఇదిగో నేను ద్వారము వద్దే నిలబడి తట్టుచున్నాను, నా స్వరముని విని తలుపు తెరిస్తే నేను లోనికి వస్తానన్నాడు కదా. ఏ ద్వారం వద్ద కాచుకుని ఉండాలి? మన హృదయపు ద్వారాల వద్ద. ఆయన ఎప్పుడెప్పుడు తడతాడా, ఎప్పుడెప్పుడు పిలుస్తాడా, వెంటనే స్పందిద్దామా అని ఎప్పుడు కూడా యజమానుడి పిలుపుకై, యజమానుడి స్వరముకై, యజమానుడి వాక్కు వినడానికి రోజు ఎలాగైతే మీరు ఇదిగో ఈ వాకిటి వద్ద, ఈ యూట్యూబ్ సాక్షిగా ఈ వాక్యం అనే గుమ్మాల చెంత కూర్చుంటున్నారో,
ప్రతి దినము ఏ దాసుడు అయితే యజమాని ద్వారముల చెంత గుమ్మముల చెంత కూర్చుంటాడో, ఈరోజు గుమ్మాల వద్ద కూర్చున్న వాడిని రేపు గుర్రాల మీద ఊరేగించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు రోజు 3 సార్లు, ఆయనకున్న అలవాటు, దేవుడి గుమ్మాల చెంత, దేవుడి యొక్క మందిరం అనే ఆ ద్వారము చెంత రోజు 3 సార్లు వచ్చి ప్రార్థన చేసేవాడు. దానియేలుకి భయం లేదా? రాజశాసనం ఉంది అక్కడ. ఎవ్వరు ఈ రాజ్యములో నన్ను తప్ప వేరే దైవములను పూజించరాదు అని నెబుకద్నెజర్ రాజు ఆర్డర్ వేశాడు అక్కడ. ఎవరైనా నన్ను తప్ప వేరే దైవాన్ని ఆరాధిస్తే వారికి మరణ శాసనం, సింహాల బోను అనే ప్రమాదం పొంచి ఉన్న దానియేలు మాత్రం దేవుడి గుమ్మాలను విడిచిపెట్టలేదు. విన్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుడి గుమ్మాలను మాత్రం విడిచిపెట్టలేదు. దానియేలు, దేవుడి గుమ్మంలోకి వెళ్తే సింహాల గుమ్మాల్లోకి వెళ్ళిపోతావయ్యా నువ్వు, నీకు భయం లేదా అంటే నో ప్రాబ్లం. దానియేలు మనసులో భావం ఏంటో తెలుసా? నేను ఎలా అనుకుంటున్నాను, నేను దేవుడి గుమ్మాల చెంత ఉంటే సింహాల బోనులో ఉన్న ఆ సింహాల నోరు మూయిస్తాడు ఈ గుమ్మాలలో ఉన్న దేవుడు. వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? సింహాల నోటినే మూయించిన దేవుడు మీ ఇంటిని పీడిస్తున్న రోగాల నోటిని మూయించలేడా? సింహాల నోటినే మూయించిన దేవుడు దేవుడి గుమ్మాల చెంత ప్రార్థనలో మనం గడిపితే మన ఇంటి కష్టాల నోటిని మూయించలేడా? మన ఇంటిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల నోటిని, సైతాను నోటిని దేవుడు మూయించలేడా? అలా కాకుండా ఒకవేళ ఏ గుమ్మాల చెంత మనం కాచుకొని ఉంటున్నామో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందామా? చాలామంది తిండి కోసం కాచుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది డబ్బు దగ్గర కాచుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది టీవీల దగ్గర, సెల్ ఫోన్ల దగ్గర, కంప్యూటర్ల ముందు అలాగ పొద్దస్తమానం కాచుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది లోకంలో వ్యక్తుల వద్ద, వ్యవస్థల వద్ద కాచుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఆ రాజకీయ పార్టీ నాయకుడి గుమ్మాల చెంత కాచుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది తమ కులపు పెద్దల వద్ద కాచుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం మనకేం నేర్పిస్తుందంటే మనము నిత్య దాసులుగా దేవుడికి ఉండాలి అంటే ఆయన గుమ్మముల చెంత ప్రతిదినము కాచుకుని ఉండువాడు సుఖములు బడుస్తాడు. ఆయన గుమ్మాల చెంత ఉంటే సింహాల నోటిని కూడా దేవుడు మోయిస్తాడు. ఆయన గుమ్మాల చెంత దావీదులాగా నిత్యము బ్రతికితే గొలియాతు లాంటి వారు నీ ఎదురుగా ఉండి నీ మీద సవాల్ విసురుతున్న గొలియాతులను సంహరించే శక్తి సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు దయచేస్తాడు. రైట్? ఇక యజమాని దగ్గరికి వచ్చి నిత్యదాసుడు ఏం చేయాలంట? నెంబర్ 1, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో పాటు నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని చెప్పాలి. రెండోది, సేవకుడు ఎక్కడ ఉండాలి? యజమాని ఇంటి గుమ్మాల చెంత ఉండాలి. ఓకే. ఇక మూడోది, ఇంటి ద్వారం వద్దకు తీసుకొచ్చిన యజమాని ఆ సేవకుని, ఆ దాసుని ఏం చేస్తాడంట? దాసుని చెవిని ద్వారబంధం మీద పెట్టి ఒక మేకుతో ఆ చెవిని కొడతాడు. ఒక మేకుతో ఆ చెవిని కొడతాడు. అంటే స్టాంప్ వేస్తాడనమాట. ఈ రోజు నుంచి నిన్ను నా దాసుడిగా అంగీకరిస్తున్నానని స్టాంప్ వేస్తాడు. ప్రియులారా, చెవినే ఎందుకు కొట్టాలి? ఏ చేతినో ఏ కాలి మీదో స్టాంప్ వేయచ్చు కదా అంటే, చెవి వినికిడికి గుర్తు. దీని అర్థం ఏంటంటే విధేయతకు గుర్తు. యజమానుడా, ఈ రోజు నుంచి నువ్వేం చెప్తావో నేను ఏది వింటానో అది చేస్తానయ్యా. నువ్వు చెప్పేది ఏదైనా నేను విని దానిని తప్పకుండా చేస్తాను అని తెలియచేయటానికి. నా మాట ముఖ్యం కాదు, నా ఆలోచన, నా ఐడియాలు ముఖ్యం కాదు, నువ్వేమంటావో అదే చేస్తా అని దాసుడు తనను తాను చెవి కుట్టించుకొని యజమాని అయినటువంటి దేవుడికి పూర్తిగా తన యొక్క సహకారాన్ని, తన సమర్పణను చేసుకుంటాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, చెవి కొట్టడం అంటే ఏది వింటానో అదే చేస్తాను అని. రోజు దేవుడి వాక్యాన్ని వింటున్నాం. ఆయనతో బంధాన్ని, అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యాత్రలో ముందుకు వెళ్ళాలి అంటే మనం కూడా చదువుకున్నాం కాబట్టి మనకు బోల్డ్ అన్న ఐడియాలు ఉంటాయి. ఐడియాలు మన జీవితాన్ని మార్చేస్తున్నాయని ఆ మధ్య అన్నారు. ఆ ఐడియా జీవితం మార్చేస్తుందన్న కంపెనీయే అసలు ఈరోజు కనబడటం లేదు, వినబడటం లేదు, ఎక్కడుందో తెలియదు. ఐడియాలు, మనకు బోల్డ్ ఐడియాలు ఉంటాయి, మనకు తెలివితేటలు ఉంటాయి, మనకు మంచి ఆలోచన శక్తి ఉంటే ఉండొచ్చుగాక, బాగా చదువుకున్న వాళ్ళం అయి ఉండొచ్చుగాక. కానీ ప్రియులారా, దేవుడికి నిత్య దాసుడిగా ఉండాలంటే మన మాట కాదు ముఖ్యం, ఆయన మాటే ముఖ్యం. యజమాని మాట ముఖ్యం. మన ఆలోచన ముఖ్యం కాదు, యజమాని ఆలోచన ముఖ్యం. ఎందుకంటే ఆ యజమాని అన్నాడు కదా, నరులారా మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. నా ఆలోచనలకు మీ ఆలోచనలకు ఎంత దూరమో తెలుసా? భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మీ ఆలోచనలకు నా ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఆయనకు నిత్య దాసుడిగా, దాసురాలిగా మనం ఉండాలి అంటే అమ్మ మరియ తల్లి చెప్పింది కదా, ఇదిగో నేను ప్రభు దాసురాలని, నీ మాట ప్రకారమే జరుగునుగాక. అది నిత్య దాసురాలిగా బ్రతకడం అంటే. బిహోల్డ్, ఐ యామ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ బి సో యాజ్ యు సే, అకార్డింగ్ టు యువర్ విల్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నీ మాట ప్రకారమే నా జీవితంలో ఏం జరిగినా నీ మాట ప్రకారమే జరగాలి. మా ఇంట్లో పెళ్ళిళ్ళు నీ మాట ప్రకారమే జరగాలి. మా ఇంట్లో ఏ కార్యం జరిగినా నీ ఆలోచన ప్రకారమే, నీ పథకం ప్రకారమే జరగాలి అని మనం చెప్పాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రాహామును దేవుడు రమ్మన్నాడు. మెసపటోమియా నుంచి ఇదిగో ఊరు అని నేను పిలుస్తున్న ఆ గ్రామానికి నువ్వు వెళ్ళాలి అని అబ్రహామును దేవుడు పిలవగానే దేవుడు మాటకు మారు మాట్లాడకుండా వెంటనే బయలుదేరిపోయాడు అబ్రాహాము. ఇది నిత్య దాసుడికి ఉండాల్సిన లక్షణం. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏం చెయ్యమంటే అది చేసుకుంటూ మనం బ్రతికితే దేవుడు మనకు కృపను చూపిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బంధం, అనుబంధం, ఈ యాత్రలో ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకీ మనం చెప్పండి? నిరీక్షణ యాత్రికులం. ఈ జూబిలీ యాత్రలో ఈ 52 రోజుల పాటు యాత్ర 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 అంటున్నాం. యాత్రలో ఎక్కడికి వెళ్తున్నాం? యజమాని దగ్గరికి వెళ్తున్నాం. యజమాని దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎస్ బాస్ అనడం కాదు. యాత్రలో ఉంటున్నప్పుడే, దేవా నేను నీ నిత్య దాసుడినయ్యా, నాకున్న సంబంధం, బంధం, నా అనుబంధం నీతోనేనయ్యా. ఏ పాపం వలన కానీ నీకు నాకు ఉన్న బంధం తెగిపోకూడదయ్యా. యజమానువైన నీకు నాకు మనస్పర్ధ రాకుండా నా చెవిని ఎప్పుడూ కూడా నీ సన్నిధిలో కుట్టుకుంటానయ్యా. నీ ద్వారముల చెంతే, నీ గుమ్మముల చెంతే నిత్యదాసుడుగా నేను ఉంటానయ్యా. నీ ద్వారముల చెంత ఉండి నీ ద్వారము దగ్గర నా చెవిని కుట్టుకొని నీకు, నీ వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపించి వేసే ప్రతి అడుగులో నీ వాక్యానుసారమే నేను వేస్తాను. 119వ కీర్తన 105లో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను వేసే ప్రతి అడుగులో నీ వాక్యమే నన్ను నడిపించాలి, నీ వాక్యమే నాకు తోడుగా ఉండాలి. కాబట్టి ఇట్స్ నాట్ మై విల్. చాలామంది అండి భక్తులే, మంచోళ్ళే, గుడికి వస్తారు, చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, కానీ గురువు చెప్పిన మాట మాత్రం వినరు. తాతకే దగ్గులు నేర్పించారంటారు చూసారా? ఓకే, ఆ గురువు చదువుల్లో కానీ, హోదాలో కానీ, ఆలోచనలో కానీ, తెలివితేటల్లో కానీ మీకంటే తక్కువ అయి ఉండొచ్చు. కానీ ఆయన లేవీయుడు, ఆయన గురువు, దేవుడు చేత అభిషేకింపబడి నియమింపబడినటువంటి నిత్య సేవకుడు. ఆ నిత్య సేవకుడు దేవుడు ఏం చేయమంటే అది చేస్తారు. దేవుడు చెప్పమన్న వాక్యాన్నే చెప్తూ ఉంటాడు. చాలామంది ఆయన చెప్తే మేమెందుకు చేయాలి? ఈ రోజుల్లో సంఘాలు అంటే నిజంగా భక్తులు అని అనుకుంటున్నారు, కానీ భక్తులు కాదు. నేను ఇందాక చెప్పానే ఒక మాట,
నిత్య సేవకుడు ద్వారాల వద్ద కూర్చొని ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? అడవిలో తిరుగుతున్న పందులు, పందికొక్కులు, గుంటనక్కలు, నక్కలు ఇంటిలోకి ప్రవేశించకుండా కాపలా కాయాలి. కొంతమంది దాసులమని చెప్పుకుంటూ దేవుడి ద్వారాల వద్ద కాపలా కాయాల్సిన వాళ్ళు కాపలా కాయాల్సిన తీరులో కాపలా కాయలేదు కాబట్టే ఈరోజు ద్వారములోనికి అనేకమైన పందికొక్కులు, గుంటనక్కలు జొరబడి ద్రాక్ష తోటను నాశనం చేసేస్తున్నాయి. ఎవరో తెలుసా? వీళ్ళు సంఘంలో దేనికి కూడా ఒప్పుకోరు. ఎడ్డెమంటే తెడ్డెమంటారు. సంఘములో ఉన్న ద్రాక్ష తోటను తమ బలమైన మాట తీరుతో, కాళ్ళతో తొక్కి నాశనం చేసేస్తున్న వాళ్ళు. వీరి వలన చాలా ప్రమాదం సంఘానికి. మన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు క్రైస్తవుడివా? ఆన్సర్ టు మై క్వశ్చన్. నువ్వు క్రైస్తవురాలివా? నువ్వు విశ్వాసివా? ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవుడి యొక్క మాటకు నీ చెవిని కుట్టుకో. మారు మాట్లాడద్దు. ఇక మనకు బోల్డ్ అన్ని మాటలు వచ్చేమో, కానీ దేవుడి మాట ముందు ఆ తల్లి, ఆ మహానుభావురాలు, ఆ సౌందర్యవతి, సద్గుణ రాశి మరీ తల్లే చెప్పింది ఏమని? నేను ప్రభుకి దాసురాలను, నా జీవితంలో ఏం జరిగినా నీ మాట ప్రకారమే జరగాలి, నీ మాట ప్రకారమే జరగాలి. ఒక విచారణలో జరిగిన సంఘటన చెప్తున్నాడు. ప్రాంతాలు, వ్యక్తుల విషయాలు మనకు అనవసరం. ఒక పెద్ద ఆయన ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి, నేను మన చర్చిలో ఫ్యాన్లన్నీ కూడా చాలా పాతవైపోయాయి, సో నేను కొత్త ఫ్యాన్లు ఇద్దాం అనుకుంటున్నాను. ఇంచుమించుగా 20-30 ఫ్యాన్లు ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సరే. అది ఇంచుమించుగా ఆ వైరింగ్ అన్నీ కలుపుకొని ఒక 2 లక్షల రూపాయలు. నేనే ఇస్తాను ఫాదర్, అన్ని ఫ్యాన్లు నేనే ఇస్తాను, వైరింగ్ కూడా నేనే చేస్తాను అన్నాడు ఆయన. సరే ఫాదర్ గారు, సరేనండి మంచిది, మీరిద్దరు కానీ మీరు చేద్దురు కానీ. అయితే ఆయన అన్నాడు, ఇదిగో పలానా కంపెనీ ఫ్యాన్ నేను పెడదాం అనుకుంటున్నాను అండి అన్నాడు. ఫాదర్ గారు కూడా ఒక 3-4 ఎలక్ట్రీషియన్స్తో సంప్రదించి ఏ ఫ్యాన్ అయితే బాగుంటుంది వగేరా, ఎందుకంటే ఖర్చు పెడుతున్నాము, ఏ ఫ్యాన్ అయితే కొంచెం కరెంటు ఆదా అవుతుందో, ఎందుకంటే ఫ్యాన్ కొనేయడం కాదు, ఫ్యాన్ బిగించడం కాదు, తర్వాత రన్నింగ్ అవుతున్నప్పుడు కరెంటు బిల్లు కూడా చూసుకోవాలి కదా. ఫాదర్ గారు సంప్రదించారంట. అయితే అతగాడు ఇస్తున్న ఫ్యాన్ ఖరీదు, ఒక ఫ్యాను 5,000 రూపాయలు అవుతుంది. ఓకే, 5,000 రూపాయలు ఖరీదు ఫ్యాన్. ఈ ఫ్యాన్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ తిరుగుతున్నప్పుడు ఎక్కువ పవర్ కన్సంప్షన్ జరుగుతుంది. అంటే కరెంటు ఎక్కువ వాడుకుంటాం, కరెంటు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఫాదర్ అన్నారంట, ఏమండి మీరు 5,000 రూపాయలు పెట్టి ఒక ఫ్యాన్ అంటున్నారు కదా, కానీ 4,000 రూపాయలకే ఇంకొక కంపెనీ ఫ్యాన్ ఉంది. నేను చాలామందిని సంప్రదించాను, షాప్ వాళ్ళని, ఎలక్ట్రీషియన్స్ని అడిగాను. దానిలో ఉన్నటువంటి ఆ వైండింగ్, ఆ మెకానిజం అనేది డిఫరెంట్ అంట. మనం వాడుతున్నప్పుడు కరెంటు కూడా ఆదా అవుతుంది, యూనిట్లు కూడా తక్కువ కాలుతాయి. అందుకనే లాంగ్ రన్లో మన కరెంటు బిల్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఈ 4,000 రూపాయల ఫ్యాన్ అయితే బాగుంటుంది. 1,000 రూపాయలు తక్కువేగా. కానీ ఆ పెద్ద ఆయన అన్నాడు, ఏంటి ఫాదర్, నేను ఇస్తానంటే మీకేంటి ప్రాబ్లం? ఏంటట, నేను ఇస్తానంటే మీకేంటి ప్రాబ్లం? ఇచ్చేవాడిని నేను, నాకు నచ్చిన ఫ్యాన్ పెడతాను తప్ప మీరెవరండి ఈ ఫ్యాన్ పెట్టాలి, ఆ ఫ్యాన్ పెట్టాలని నాకు చెప్పడానికి? అసలే ఈ రోజుల్లో ఎవడు ఇచ్చేవాళ్ళు లేడు, మీకు దిక్కు దివాణా లేదు అంటే అలాగనలేదు, కానీ ఆ మాట. అలాంటిది ఎంత ఇస్తుంటే మాకు నచ్చింది, మాకు దోచింది, ఏదైతే మా కంటికి అందంగా కనబడిందో అవే పెట్టాలనుకుంటాం. కానీ మీరేంటండి అంటే, అయ్యా అలా కాదండి, మీరు కోప్పడద్దు, ఇది మీరు ఫ్యాన్ కొనేస్తారు, బిగించేస్తారు, తర్వాత కరెంటు బిల్లు కట్టేది ఎవరు? సంఘమే కదా. సంఘం మీద భారం పడకుండా ఉండడానికి నేను ఈ మాట చెప్తున్నానంటే, మీకేంటి, అందుకే మీలాంటి వాళ్ళకి సేవ చేయడం ఉండదని చెప్పేసి కనీసం ఒక్క ఫ్యాన్ కూడా ఇవ్వకుండా 2 లక్షలు ఇస్తామనుకున్నవాడు 30 ఫ్యాన్లు పెడతామన్నవాడు తన మాట గురువు ముందు చెల్లుబాటు కానందుకు అలిగి వెళ్ళిపోయాడంటండి.
దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు డబ్బులు ఇస్తే సరిపోదు, నీ హృదయం ఇవ్వాలి. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన గుమ్మాల దగ్గర మనం చెవిని కుట్టుకునే వాళ్ళమై ఉండాలి. యజమాని ఏం చెప్తాడో ఆయన మాటకు తల్లి మరియమ్మలాగా నీ మాట ప్రకారమే జరగాలని చెప్పే వాళ్ళమై ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఏదో దేవుడికి ధనమిస్తే సరిపోదు, దేవుడికి సమర్పించడం తెలియాలి. మనం సమర్పించుకోవడం తెలియాలి. దేవమాత సమర్పణ అనే ప్రార్థనలో చక్కటి మాటలు చెప్తాం మనం. ఈ దినము నా భక్తిని మీకు చూపించుటకు నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పిస్తున్నామంటాం. నిజమేనా? పూర్తిగా సమర్పిస్తున్నామా? నాకు తెలియదు, మీరే చెప్పాలి. కాబట్టి నిత్య దాసుడుగా ఉన్న వ్యక్తి యజమాని ద్వారము దగ్గర చెవిని కుట్టుకొని, యజమానుడా, ఈ ద్వారము నుండి నువ్వేం చెప్తే అది పాటిస్తాను నేను అని పూర్తి సమ్మతిని ప్రకటించాలి. చివరిగా ఒక మాట, చెవిని కుట్టడం ఒక గుర్తండి. అతడు నిత్య సేవకుడని. ఒక్కసారి చెవి కుట్టిన తర్వాత మార్కెట్లోకి వెళ్తాడు కదా, మార్కెట్లోకి వెళ్తుంటే చెవి కుట్టడం చూసి అక్కడ బహుశా ఒక చిన్న బ్యాడ్జ్ లాంటిది ఏదో ఉంటుందేమో, పలానా వ్యక్తి, ఆ యజమాని పేరు ఉంటుంది, ఇదిగో పలానా వాడి పేరు. చూస్తూ ఉంటారు. అక్కడ బజారుకి వెళ్ళి దొండకాయలు, బెండకాయలు, బంగాళదుంపలు కొనడానికి వెళ్తాడు. చూసి చెవి కుట్టడం చూసి, ఓహో మీరు పలానా యజమాని దగ్గర పనిచేస్తున్నారా, ఓకే. కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తాడు, చెవి కుట్టడం చూస్తాడు, ఓహో మీరు పలానా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా. ఒక అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. ఇప్పుడు గవర్నమెంట్ వారు లోన్ కింద కొంతమంది పశువులకి ఇస్తారు, పశువుల్ని లోన్ కింద ఇస్తారు. ఆ పశువులకి మీరు ఎప్పుడైనా చూసారా, ఒక దాని చెవి కుడుతూ ఉంటారు. అంటే అది ఒక ఇన్సూరెన్స్ కోసం చెవి కుడుతూ ఉంటారు. లోన్ కింద వచ్చిన పశువుకి ఒక ముద్ర వేస్తారు, ఒక స్టాంప్ వేస్తారు. మీరు గమనించారో లేదో? దాని అర్థం ఏంటంటే, ఈ పశువు లోన్ కింద వచ్చింది. లోన్ కింద అంటే ప్రభుత్వం వారు లోన్ ఇస్తే వచ్చింది అని ఒక ముద్ర వేస్తారు. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో మనము యజమానికి సంబంధించిన వాళ్ళమని జ్ఞానస్నానపు ముద్ర మన మీద వేశారు. క్రిస్మా అనే తైలముతో మన నడినెత్తి మీద క్రిస్మా తైలముతో అభిషేకించి, ఇక మీదట నువ్వెవరికి సంబంధించిన వారవో తెలుసా? గురువు, రాజు, బోధకుడు అయిన క్రీస్తు ప్రభువునకు చెందిన దానవు అని మన మీద ముద్ర వేశారు, జ్ఞానస్నానపు ముద్ర. సో we now no longer belong to our family or our own selves. We belong to Him, one and only God, Jesus Christ. మనము క్రీస్తు సంబంధీకులము, క్రీస్తుకు చెందిన వారమనే ముద్ర జ్ఞానస్నానము ద్వారా, పరిశుద్ధాత్మ ధృవీకరణ సాంగ్యము, భద్రమైన అభ్యంగము ద్వారా బిషప్ గారు ఏమంటారో తెలుసా? రిసీవ్ ద సీల్ ఆఫ్ క్రైస్ట్ అని ఇక్కడ కొడతారు. ఇక్కడ ఇలా కొట్టడానికి అర్థం ఏంటంటే సీల్ వేసినట్లు అన్నమాట. పరిశుద్ధాత్మ వరముద్రను పొందుము. పరిశుద్ధాత్మ వరముద్ర మన మీద పడింది. సో మనము ఎవరికి సంబంధీకులము? మన మీద ముద్ర వేసిన ఆ యజమానికి సంబంధించిన వాళ్ళము. శరీరము నలగగొట్టబడితేనే యజమానికి నిత్యదాసుడుగా మారుతాం. ఆ సేవకుడి యొక్క చెవికి ఈ స్టాంపు వేయడం వలన ఆయన శరీరం నలగగొట్టబడింది కదా, అప్పుడే యజమానికి యజమానికి ఇతడు దాసుడని తెలుస్తుంది. ప్రియులారా, మీ మీద నా మీద జ్ఞానస్నానపు ముద్ర పడింది, పరిశుద్ధాత్మ ముద్ర పడింది, క్రీస్తు రక్తం అనే ముద్ర పడింది, క్రీస్తు వాక్కు అనే ముద్ర పడింది. లోకంలో బ్రతుకుతున్నాం, క్రైస్తవులం అనే ముద్ర, క్రీస్తు ముద్ర పడింది మన మీద. ఆయన నిత్య దాసులముగా, నిత్య సేవకులముగా మనము స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, మార్కెట్కి వెళ్తున్నా, మన తీరు జాగ్రత్త, మన ప్రవర్తన జాగ్రత్త. ప్రజలందరూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఇతడు ఆ యజమానికి దాసుడు కదా, ఇతడు మాట తీరేంటి ఎలాగుందని నిన్ననరు, నీ యజమానిని అంటారు.
యజమానైన దేవుడికి అమంగళకరమైన మాటలు కానీ, పనులు కానీ, ఆలోచనలు కానీ మనం చెయ్యొద్దు. చాలా చోట్ల వింటాం, చూస్తాం న్యూస్లో, పలానా జోసెఫ్ అనే వ్యక్తి దొంగతనం చేసి పట్టుబడ్డాడు. జోసెఫ్ అని పేరు పెట్టుకున్నావు, జోసెఫ్ అని ఆయన ముద్ర, ఆయన చెవి కుట్టుకున్నావు. నువ్వు ఎవరి పేరు మోస్తూ ఉన్నావు? ఆ క్రీస్తు ప్రభు జోసెఫ్ అన్న పేరులోనే ఆ యొక్క నీతిమంతుడైన జోజప్ప గారి పేరుంది. కానీ నీతి మాలిన పనులు చేస్తే ఎట్లా? నీతి మాలిన పనులు చేస్తే ఎలా? ప్రియ దేవుని బిడ్డలారా, మరియమ్మ గంజాయి అమ్ముతూ పట్టుబడింది అని విన్నామనుకోండి, పేరు మరియమ్మ పెట్టుకుంటే నిన్ననరు. నీ యజమానుడైనటువంటి ఆ దేవుణ్ణి శంకిస్తుంది లోకం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవులముగా దేవుడి ముద్ర, ఆయన సేవకులంగా బ్రతుకుతున్న మన మాట జాగ్రత్త. తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, బిడ్డా నీ మాట జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడక, నీ నడవడిక జాగ్రత్త, నీ విశ్వాసము జాగ్రత్త, నీ పవిత్రతలో జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు. కాబట్టి ఈ మాటలు విందాం. గలతీయులకు వ్రాయబడిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనము, ఇక మీదట ఎవ్వడునూ నన్ను బాధింపకుండునుగాక, ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. పౌలు గారు అంటున్నాడు, నా శరీరం మీద ఆ యేసయ్య ముద్ర, ఆ నిత్య దాసుడు ఎలాగైతే ద్వారబంధం దగ్గరికి వెళ్ళి చెవు కుట్టుకున్నాడో, పౌలు గారు అంటున్నారు, ఆయన కోసం త్యాగాలు చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయ్యా, ఆయన కోసం శ్రమ నొందినటువంటి గుర్తులు ఎన్నో ఉన్నాయ్యా, ఆయన కోసం అవమానాలు పొందిన గడియలు ఎన్నో ఉన్నాయి. ఈ గుర్తులు గలవారే యేసుకు నిత్యదాసులు. ఏంటంట పౌలు గారు వేసుకున్న ముద్రలు ఏంటంట? నా యజమాని కోసం చేసిన త్యాగపు గుర్తులు. అంటున్నాడు ఆయన, ఇదిగో నా శరీరంపై నేను యేసు ముద్రలు ధరించి ఉన్నాను. యేసు కోసం ఏ ముద్రలు ధరించాలో తెలుసా? ఈరోజు యేసు కోసం నిందలు, అవమానాలు అనే ముద్రలు ధరించు. యేసయ్య కోసం శ్రమలు, బాధలనే ముద్రలు ధరించు. ఆ ఇంటిలో వంటగదిలో మండు టెండలో నువ్వు ఎండిపోతున్నావేమో, కానీ క్రీస్తు కోసం శ్రమలు అనుభవించు. చదువుటలో నువ్వు బాధపడుతున్నావేమో, చదవలేకపోతున్నావేమో, యేసు కోసం కష్టపడి ఆ బాధలు అనుభవించి యేసు కోసం ఆ ముద్రలు భరించు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో నష్టం మీద నష్టం వస్తున్న యేసు కోసం అవమానాలు పొందిన ఆ ముద్రలు ధరించు. పౌలు గారిని అడుగుదాం, అయ్యా క్రీస్తు కోసం నేను ముద్రలు ధరించాను అంటున్నారు కదా, మీరు ఏ ముద్రలు ధరించారు అంటే ఆయన చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 27వ వచనము, ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగుగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొనుచున్నాను. మళ్ళా అడుగుదాం, పౌలు గారా మీరు మీ శరీరాన్ని ఎలా నలుగుగొట్టుకున్నారు? ఆయన పెద్ద లిస్టు చెప్తాడండి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 24వ వచనము నుంచి మీరు తర్వాత చదవండి, కొన్ని మాటలు చదువుతాను. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మారులు బెత్తముతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ పగిలిన ప్రమాదములో చిక్కుకుంటుని, 1 మారు రాత్రి పగలను నీటిలోనే గడిపి తిని, పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకును దొంగల వలన ఆపదలకును తోటి యూదులను అన్యులను కలిగించిన అపాయములకును గురి అయితిని. ఇక ఆ లిస్ట్ అంతా కూడా ఆయన ఎలా నలిగిపోయాడో సువార్త సేవలో అని ఆ తర్వాత వాక్యపు భాగాల్లో ఉంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో నేను ముగిస్తున్నాను. ఈరోజు యాత్రలో, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ద 26th స్టేషన్, 26వ స్థలం, వారు హెష్మోను నుండి మొజేరోతునకు చేరిరి. మొజేరోతు అనగా ద్వారబంధం అని అర్థం. ఈ ద్వారబంధం నేర్పించే బంధాలు, అనుబంధాల గురించే ఈరోజు మన ధ్యానాంశం, బంధం, అనుబంధం. యాత్రలో, ఈ నిరీక్షణ యాత్రలో బంధాలు, అనుబంధాలు కాపాడుకుంటూ బ్రతకాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన బంధాలు కావచ్చు, దేవుడు కృపతో మానవులమైన మనం ఏర్పాటు చేసుకున్న బంధాలు కావచ్చు.
బంధాలు అనుబంధాలకు విలువనిస్తూ, బంధాలు అనుబంధాలు కాపాడుకుంటూ బ్రతకాలి. వదులుకోవాల్సి వస్తే గొడవలు, తగాదాలు, వాగ్వివాదాలు వదులుకోగాని దేవుడు ఏర్పాటు చేసిన బంధాలు, బంధుత్వాలు వదులుకోవద్దు అని దేవుడు ఈ యాత్రలో ఈరోజు మనకు పాఠం నేర్పిస్తున్నారు. అనేకమైన బంధాలు ఉన్నాయి. అన్ని బంధాల్లో కల్లా ముఖ్యమైన ప్రధానమైన బంధం దేవుడితో మనకు ఏర్పడిన బంధం. ఎలా ఏర్పడింది దేవుడితో బంధం అంటే, ఆయన రక్తం ద్వారా మనకు ఆయనతో సంబంధం ఏర్పడింది. ఆయన వాక్యము ద్వారా మనకు ఆయనతో సంబంధం ఏర్పడింది. ఎలాంటి సంబంధం ఇది? దాసుడుగా మాత్రమే కాదు, నిత్య దాసుడుగా ఆయనతో బ్రతకాలి. ఇదే మనకు ఆయనకు ఉన్నటువంటి బంధం. ఆయనకు నిత్య దాసుడిగా ఈ యాత్రలో బ్రతకాలంటే కొన్ని మాటలు విన్నాం. ఏం చెప్పాలి? యజమానితో పాటు యజమాని యొక్క ఇంటి మొత్తాన్ని ప్రేమించే వాళ్ళమై ఉండాలి. రెండోది, యజమాని ద్వారముల వద్ద మాత్రమే దివారాత్రములు ఆయన కొరకు కాచుకుని ఉండివారమై ఉండాలి. మూడవది, యజమాని ద్వారం దగ్గరికి వచ్చి చెవిని కుట్టుకునే వారమై ఉండాలి. అంటే యజమాని మాటే శాసనంగా, శిరోధార్యంగా మనం బ్రతుకుతూ ఉండాలి. ఇక చివరిగా, యజమానికి సంబంధించిన వాడను నేను అని యజమాని యొక్క ముద్రను సేవకుడు ఎలాగైతే కలిగి ఉంటాడో, క్రీస్తు కోసం నిందావమానాలు, శ్రమలు, బాధలు అనే ముద్రలు ధరిస్తూ నిత్య సేవకులముగా ఈ యాత్రలో మనం సాగిపోవాలి అని మోసేరోతు అనే ఈ ప్రాంతంలో దేవుడు నాటి ఇజ్రాయిలు ప్రజలకు, నేడు జూబిలీ యాత్రికులమైన మనందరకు నేర్పిస్తున్న పాఠం. ఈ మోసేరోతు అనుభవాలు మన జీవితంలో ప్రతిదినము స్మరించుకుంటూ, బంధాలకు అనుబంధాలకు తగిన విలువనిస్తూ, దేవుడు నేర్పించే బాటలో ప్రయాణిస్తూ, మన నిత్యానుబంధమైనటువంటి, మన నిత్య యజమాని అయినటువంటి ఆ యేసయ్యను కలుసుకున్నటకు మనమందరము ప్రయాసపడదాం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నములో దేవదేవుడు నిత్యము మనకు తోడై ఉండి మనలను కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఈనాటి 52వ రోజు ధ్యానాంశాన్ని, బంధం అనుబంధం అనే చక్కటి పాఠాన్ని మాకు నేర్పినందుకు వందనాలు. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో మోసేరోతు అనే ప్రాంతంలో వారిని విడిది చేసేలా చేసి, ద్వారబంధం నేర్పించే అనేకమైన బంధం అనుబంధం అనే పాఠాలు మాకు నేర్పించావు. నిజమే ప్రభువా, మా జీవితంలో అనవసరమైన కయ్యాలకు, లేనిపోని గొడవలకు దిగి ఎన్నో బంధాలు కోల్పోయాం, ఎన్నో అనుబంధాలను కోల్పోయాం. త్రెంచుకోవడానికే ప్రయత్నించాము కానీ కలుపుకోవడానికి ప్రయత్నం చేయలేదు ప్రభువా. మా జీవితంలో కూడా ప్రేమానురాగాలు చల్లారిపోయాయి. దేవా, ఏ బంధాలైతే కోల్పోయామో నీ చిత్తమైతే ఆ బంధాలన్నీ మళ్ళా మేము కలుపుకొనుటకు మాకు శక్తిని దయచేయండి. ఈ యాత్రలో మేము ఎప్పుడు ఆగిపోతామో, ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు చనిపోతామో, అసలు చివరి వరకు యాత్ర కొనసాగుతుందో లేదో మాకు తెలియదు ప్రభువా. దేవా, ఏ బంధాలైతే మేము చెడగొట్టుకున్నామో ఆ బంధాలన్నీ మళ్ళా మేము కలుపుకొనుటకు మాకు మంచి మనసు దయచేయు. అన్నిటికీ మించి యజమానివైనటువంటి నీతో మాకుండాల్సిన బంధం కూడా మేము చేసే పాపం వల్ల చెడిపోయిన మాట వాస్తవమే ప్రభువా. దేవా, మరలా మీకు నిత్య దాసుడిగా మారుటకు, నీతో పాటు నీ కుటుంబమైనటువంటి సంఘాన్ని కూడా మేము ప్రేమించుటకు శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. ప్రతి దినము నీ ఇంటి గుమ్మముల చెంత కాచుకొని నీవు మాకు అందించే సుఖ సౌభాగ్యములను అనుభవించే కృపను మాకు దయచేయమని, నీకోసం మా శరీరం అంతటా శ్రమలు, నిందలు, అవమానాలనే ముద్రలు మేము పొందుతూ నీకు నిత్య దాసులముగా జీవించే అనుగ్రహము దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు
సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.